శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఒక సంస్థలో ఉండేటటువంటి అధికారులు ఉద్యోగులు కలిసి ఏదో మనస్సులు రంజిల్ల చేసేటటువంటి విశేషం కాకుండా మాకు మోహముద్గల మీద వ్యాఖ్యానం కావాలి అని అడగడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం. అలా అడిగినటువంటి ఖ్యాతి ఎన్ఎఫ్సిఎల్కే దక్కింది. ఇటువంటి చోట ఒక సత్సంగంలో చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులైనటువంటి కొందరు అధికారులను ఉద్యోగులను ఉద్దేశించి మోహముద్గలం మీద 3 రోజులు వ్యాఖ్యానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. యథార్థంగా నేను మీతో ప్రస్తావన చేస్తూ వస్తున్నాను. మోహముద్గలం అనగా భజగోవిందం శంకర భగవత్పాదాచార్య కృతం, అనగా ఆయన రచించినది కాదు. ఒక బ్రాహ్మణుని యొక్క పరిస్థితిని చూసి వెంటనే ఆయనలోంచి వచ్చినటువంటి ఆ శ్లోకాలే మోహముద్గలం అయ్యాయి. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించి ఉండాలి. శంకరాచార్యుని వంటి ప్రజ్ఞాశాలి, అటువంటి సాహితీకర్త లోకంలో వీరొకరు ఉంటారు అని ఇప్పటి వరకు పోల్చి చెప్పడం చాలా కష్టం. ఎందుచేతంటే అసలు ఒక విషయం వీరొకరు వచ్చి మాట్లాడుతున్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి కొంత సంస్కార బలం ఉండాలి, లేకపోతే దాన్ని పట్టుకోవడం కష్టం. ఒకవేళ పట్టుకునే ప్రయత్నం చేసినా గత సంస్కారం దాన్ని అనుమతించి మనస్సు నిలబడాలి. ఒకవేళ అలా నిలబడేటటువంటి శ్రోతలందరూ వచ్చి సభలో కూర్చున్నా అందరి యొక్క స్థాయి ఒకేలా ఉండదు. ఒకరి యందు తొందరగా అర్థం చేసుకోగలిగిన శక్తి, కొందరి యందు కాస్త తొందరగా అర్థం చేసుకోలేనటువంటి బలహీనత ఉంటాయి భగవద్ విషయంలో. ఇంతమందిని ఉద్దేశించి ఒక శ్లోకానికి అర్థం చెప్పడమే చాలా కష్టం. అందరికీ అర్థమయ్యేట్టు చెప్పాలంటే చాలా పెద్ద ప్రయాస. ఒక ప్రసవ వేదని ఆ 2 గంటలు, ఎందుకంటే ఆ శ్లోకం అర్థమయ్యేటట్టు చెప్పానా లేదా అని చెప్పగలిగానేమో అన్న తృప్తి కలిగితే అమ్మయ్యా అని కొడుకు పుట్టినప్పుడు తల్లి పొందినంత ఆనందంతో ఒక్క వెళ్ళిపోతాడు చూసుకొని. కాబట్టి అలాంటిది జగద్గురువై లోకము కోసమని సన్యసించి తాను సర్వకాలముల యందు తురీయావస్థలో ఉండేటటువంటి ఒక మహాపురుషుడు మన కోసమని చాలా కిందికి దిగిపోయి మనని ఉద్ధరించడం కోసం తాను మాట్లాడినటువంటి మాట ఒక ప్రత్యేకమైన కాలమునందు మాట్లాడినా అది ఏ కాలమునకైనా అన్వయమయ్యేటట్టుగా మాట్లాడగలిగినటువంటి సమర్థత ఒక్క చక్ర భగవత్పాదాచార్యులకే చెల్లుతుంది. అందుకే ఆనాడు చెప్పినటువంటి మోహముద్గరం ఇవాల్టికి లోకానికి ఎప్పటికీ లోకానికి పనికొచ్చేదే అవుతుంది. అందున శంకరాచార్యుల వారి యందు ఒక ప్రజ్ఞ ఉంటుంది. మీరు శంకరాచార్య కృతమైనటువంటి ఏ స్తోత్రంలో కానీ ఏ శ్లోకంలో కానీ ఒక మాటని తీసి వేరొక మాటని పెడితే ఇంకా అర్థం చాలా బాగా వస్తుంది అని చెప్పి మీరు మాట మార్చడం అనేటటువంటిది అసంభవం. ఇక మార్చలేదు. శంకరాచార్యుల వారిలా మాటలు వేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి కవులు ప్రపంచంలో బహుశా వేళ్ల మీద లెక్కించడానికి కూడా దొరకదు. అంత తక్కువ మంది ఉంటారు. అంతటి మహాప్రాజ్ఞుడైనటువంటి శంకరులు చాలా కింది స్థాయికి వచ్చారు. సాహిత్యంలో కూడా పసిపిల్లలకి కూడా అర్థమైపోతాయి శ్లోకాలు. అంత తేలికైనటువంటి శ్లోకాలతో మాట్లాడారు. ఎందుకు అలా మాట్లాడాలి? ఆయనే తలుచుకుంటే శిఖరిణీ వృత్తంలో మాట్లాడతారు. సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకాన్ని చూస్తుంటే గురుముఖత వింటే తప్పసలా శ్లోకాలకు అర్థం తెలియదు. అటువంటి శ్లోకములు చెప్పగలిగినటువంటి సమర్థుడైనటువంటి మహాపురుషుడు అంత కిందికి దిగొచ్చి అందరికీ అర్థమయ్యేటట్టుగా శ్లోకాలు ఎందుకు చెప్పారు? అది జగద్గురువుల యొక్క ఔదార్యం. అయ్యో నేను అలా మాట్లాడకపోతే, జటిలంగా మాట్లాడితే, స్పష్టంగా మాట్లాడకపోతే ఈ బోధ లోకములకు అందదు. ఈ బోధ చాలా తేలికగా తొందరగా అవతల వాళ్ళకి అర్థం కావాలి. ఇందులో శంకరాచార్య స్వామి వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని ప్రారంభం చేసిన తరువాత మనిషిని తొందరగా పక్కత్రోమలలోకి ఈడ్చగలిగినటువంటి బలహీనతలుగా మారేటటువంటి ఈశ్వరానుగ్రహమైన సమర్థతలు ఏమున్నాయో
వాటిని స్పృశించారు వారు. నేను ఈ మాట అన్నప్పుడు కొంచెం గంభీరమైనటువంటి మాటనే నేను వాడాను అని నాకు తెలుసు. ఎందుచేత అంటే ఈశ్వరుడు మీకు ఇచ్చినటువంటి సమర్థత మిమ్మల్ని పక్కత్రోవ పట్టించేదిగా మారినది అని నేను అన్నాను. ఎందుచేత అన్నానంటే అర్థము పురుషార్థములలో ఒకటి, కానీ సర్వానర్థములకు హేతు అవుతాను తృష్ణకి లోనైనప్పుడు. ఇది శంకరాచార్యుల వారు మూఢ జహీహి ధనాగమ తృష్ణ అన్న నిన్నటి శ్లోకంలో మీరు విన్నారు. తృష్ణకి వశం కానప్పుడు అర్థము మిమ్మల్ని ఎలా ఉద్ధరిస్తుందో, తృష్ణకి వశులైతే అర్థము అనర్థహేతు ఎలా అవుతుందో ఎర్రసిరాతో మార్చేసి అందంగా మీకు ఆవిష్కరించారు. అలాగే ఒక శ్లోకంలో కామము అనేటటువంటిది దుష్టము కాదు, మనిషికి కామము సహజముగా పొటమరిస్తుంది. సహజముగా పొటమరించినటువంటి కామమును హేతుబద్ధం చేసి ధర్మబద్ధం చేయడానికి ఋషులు ప్రయత్నం చేశారు. ఇటువంటి దార్శనికత మీకు ప్రపంచంలో ఎక్కడ కనపడదు. ఒక బ్రహ్మచారి సంతానాన్ని కనకూడదు, ఒక సన్యాసి సంతానాన్ని కనకూడదు, ఒక గృహస్థు నీ సంతానం కననకూడదు. తనలో చాలా సహజంగా కాలపరిణామంలో వచ్చేటటువంటి కామమును ధర్మబద్ధం చేసి ఆ ధర్మబద్ధమైనటువంటి కామము వలన ధర్మస్వరూపిణి అయినటువంటి భార్య యందు అర్ధస్వరూపమైనటువంటి కుమారుణ్ణి కని తాను ఎలా మోక్షం పొందాలో, ఆ కామము వెర్రితలను ఎలా వేయకూడదో శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో చూపిస్తారు. నాభీస్తనధరనాభీదేశం దృష్ట్వా మహగామోహావేశం ఏతత్ మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం అంటారు. శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అదే. సమస్యని చెప్తారు, సమస్యకి విరుగుడు చెప్తారు. నువ్వు కేవలము నీ శరీరములో ఉన్నటువంటి సప్తధాతువులు ఏమున్నాయో అవే స్త్రీ శరీరమునందు కూడా ఉన్నాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, ఈ 7 మనుష్య శరీరమునందు ఉండేటటువంటి ధాతువులు. అది స్త్రీ శరీరము కావచ్చు, పురుష శరీరము కావచ్చు. కానీ జరిగినటువంటి ఒకే ఒక మార్పు, శరీరము యొక్క ఊర్ధ్వస్థానమునందు మాంసము, కొవ్వు కలిసి పైకి ఉబికే శరీర అధోభాగమునందు లోపలికి వెళ్ళే. ఈ మాత్రం దానికి నువ్వు ధర్మబద్ధమైన సంతానమును పొందడానికి ఈశ్వరుడు చేసిన అమరిక. దానికోసమని వెంపర్లాడి నీలో ఈశ్వరార్చన చేయగలిగినటువంటి గొప్ప శక్తి కలిగిన యవ్వనాన్ని దీనికి పాటు చేసుకుంటున్నావు. కాబట్టి అది కేవలము కొవ్వు మాంసముల యొక్క పొటమరింపు అని మనసి విచింతియ వారం వారం బాగా అస్తమానం లోపల తలుచుకుంటుండు. అది కామమునకు విరుగుడు అని శంకర భగవత్పాదులు చాలా అందంగా దాని గురించి వ్యాఖ్యానిస్తారు. అయితే ప్రతి సమస్య గురించి ఆయన స్పృశించారు. నాకు ప్రత్యేకించి మోహముద్గరమునందు ఒక విషయం ఉంటుంది. శ్లోకం చాలా చిన్న శ్లోకం. బహుశా అలా చెప్పగలిగినటువంటి ప్రాజ్ఞత జగద్గురువులైన శంకర భగవత్పాదులకు తప్ప అన్యులకు చెల్లదు. ఆయన ఒకవేళ ఇవన్నీ మేము చేయలేకపోతే, మేము తృష్ణని గుర్తించుదామన్న ప్రయత్నంలో ఉండి కూడా మేము తృష్ణని గుర్తించలేకపోతే, మేము మళ్ళీ మళ్ళీ వశులం అయిపోతుంటే, అలాగే మేము కామమునకు వశులం అయిపోతుంటే, అలాగే మేము మోహమునకు వశులం అయిపోతుంటే మాకు ఇంకేమైనా మార్గం ఉందా తప్పుకోవడానికి? ఇలా అస్తమానం మమ్మల్నే విచారణ చేసుకోమంటే ఆ విచారణ స్థాయి మాకు ఉండట్లేదు. మనస్సు జారిపోతుంది. జారిపోయి బలహీనతల వైపుకే నెడుతోంది తప్ప బలం వైపుకి నెట్టట్లేదు మనస్సు. మరి ఎలా? దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని మీరు అడుగుతారేమోనని శంకరులే ప్రతిపాదన చేశారు. ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. కాబట్టి నేను మొదటి 2 రోజులు సమస్యల్ని ప్రస్తావన చేశాను. ఇవాళ కూడా చాలా స్థూలంగా ఒక సమస్యని ప్రస్తావన చేశాను. అన్ని సమస్యలకి జవాబు చెప్పినటువంటి శ్లోకం ఒకటి ఉంది మోహముద్గరంలో. నేను ఆ శ్లోకాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. అందులో శంకరులు అంటారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ శ్లోకం చంటి పిల్లల దగ్గర కూడా, చంటి పిల్లలు అంటే చిన్న వయస్సున్న వాళ్ళ దగ్గరైనా సరే మీరు కూర్చుని 4 మాటలంటే వాళ్ళకి వచ్చేస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం. శంకరాచార్యుల వారు లోపల బాగా దర్శనం చేసినటువంటి మహానుభావుడు కాబట్టి మెట్లు కట్టారు.
సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగము చేత నీ యందు నిస్సంగం ఏర్పడుతుంది. నిస్సంగత్వే, ఆ నిస్సంగము వలన నిర్మోహత్వం, నీ యందు మోహం పోతుంది. నిర్మోహత్వే, ఆ మోహం పోతే నిశ్చలతత్వం, నిశ్చలమైన స్థితి వస్తుంది. ఈ నిశ్చలమైన స్థితి వస్తే నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇప్పుడే ఇక్కడే సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. ఇక్కడే నువ్వు ఇప్పుడే ముముక్షువై మోక్షమును పొందిన వాడవై ఉన్నావు. ఏది పతాక స్థాయిలో మనుష్య జన్మ ఎందు పొందాలో దానికి శంకరాచార్యుల వారు మెట్లు పెట్టారు. ఆల్రైట్, నువ్వు విచారణ చేయలేవు, నీ మనస్సుని బలవంతం చేయలేనంటున్నావు, నీ మనస్సుని బలవత్తరం చేయలేనంటున్నావు, మనస్సు చేత నువ్వు విచారణ చేయగలిగిన స్థాయికి ఎదగలేనంటున్నావు. నేను నీకు ఒక తేలిక మార్గం చెప్పేస్తాను. సత్సంగత్వే, నువ్వు సత్తుతో సంగము చెయ్యి. సత్తుతో సంగం అంటే ఏంటి అంటే, మనకి సత్యం అని ఒక మాట ఉంది. సత్యం అంటేనే సత్ అన్న దాంతో ప్రారంభమవుతుంది. సత్ అంటే మీకు తేలికగా అర్థమైపోవడానికి నేను ఒక్క వాక్యాన్ని ప్రయోగిస్తాను, మీరు తేలిక పట్టుకోవడం అప్పుడు కుదురుతుంది. ఎప్పుడూ ఉండునది అనుకోండి, ఎప్పుడూ ఉంటుంది. అయితే ఉండనిది ఏది? మరి ఉండనిది ఏదైనా ఉందా లోకంలో? కాలమునందు వచ్చినవి ఏవో అవన్నీ కాలమునందు వెళ్ళిపోయేవే. దేనికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, కాబట్టి ఆ వస్తువుకి డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది. దాని నామము రూపము రెండు వెళ్ళిపోతాయి. దాని రూపము వెళ్ళిపోతుంది, దాని రూపము వెళ్ళిపోతే నామము వెళ్ళిపోతుంది, అంతే. కుండ అంతకుముందు లేదు, ఒక కుమ్మరి ఆ కుండని చేశాడు. ఎప్పుడు చేశాడు? దానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఫలానా రోజున ఫలానా సమయమునందు ఆ కుండ ఉత్పత్తి అయినది. ఈ కుండ కొంతకాలం అయిన తర్వాత జారిపోవడం వల్ల, ఎవరో తన్నేయడం వల్ల, లేకపోతే ఇంకా దానికి కాలం చెల్లిపోవడం వల్ల కుండ పగిలిపోతుంది. కుండ పగిలిపోగానే ఇక దాని కుండ పగిలిపోయిన కుండ అని ఎవరు పిలవరు. కుండ పగిలిపోతే అంతే, ఇంకా కుండ పెంకు. దాని రూపము ఎప్పుడైతే పోయిందో నామం పోయింది. రూపముతో నామం పోతుంది, నామం పోతే రూపం లేదు, రెండు పోతాయి. కాబట్టి కాలములో వచ్చినది ఏదైనా ఎందులో వెళ్ళిపోతుంది? కాలములో వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతుంది. కాబట్టి వెళ్ళిపోయేటటువంటి సమస్తమైనటువంటి వస్తురాశిని కలిపి ఒక్క మాటతో పిలిచేసింది శాస్త్రం. దీని పేరు ఏమిటో తెలుసా? జగత్. జగత్ అంటే మీరు మాంసనేత్రంతో ఎన్నిటినీ చూడండి, దాన్ని జగత్ అంటారు. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉన్నదో దానికి జగత్ అని పేరు. ఏది వస్తూ ఉంటుందో దాన్ని మీరు మాంసనేత్రంతో చూస్తారు. ఇంతకు ముందు లేడు, ఒకడు పుట్టాడు, మీరు మాంసనేత్రంతో చూస్తారు. నాకు మనవడు పుట్టాడు, నాకు కొడుకు పుట్టాడు, లేకపోతే ఫలానా ఆయన పుట్టాడు. గచ్చతే, ఈ వచ్చిన వాడు ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. ఒక కొబ్బరి చెట్టు పుట్టింది, వెళ్ళిపోతుంది. మామిడి చెట్టు పుట్టింది, వెళ్ళిపోయింది. ఓ కుక్క పుట్టింది, వెళ్ళిపోయింది. ఓ పిల్లి పుట్టింది, వెళ్ళిపోయింది. ఏవి వచ్చి వెళ్ళిపోతున్నాయో దాని పేరే జగత్. కాబట్టి జగత్ అన్న మాటలోకి వచ్చినటువంటి ప్రతి వస్తువు ఉండేది కాదు. మరి ఉండిపోయే వస్తువు ఏది? అది సత్యం. దానికి వికారం లేదు, అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందుకే దేవతల యొక్క మూర్తుల జుట్టు తెల్లబడడం అన్నది ఉండదు. మన దేవతల జుట్టులు తెల్లబడవా అని నన్ను ఒక ఆయన ఒకసారి, నేను సభలో ఉపన్యాసం చెప్పి కిందకి దిగిపోతుంటే ఏదో అమ్మవారి కేశపాశం గురించి చెప్పి దిగిపోతున్నప్పుడు నన్ను మాట అడిగాడు. ఏమంటే అమ్మవారు పూర్వజ అని లలితా సహస్రంలో నామం కదా, అందరికన్నా ముందు పుట్టింది కదా, మరి ధృతోదుద్భంతం నస్తులిత దళితేంది వనం అంటారే శంకరాచార్యుల వారు. నల్లగా ఎలా ఉంటుందండి అమ్మవారి జుట్టు తెల్లపడదా? లేకపోతే శంకరుణ్ణి పట్టుకుని నిత్య యవ్వనుడు అంటారు. ఎలా ఉంటుంది యవ్వనం? అదే పని ఆయనకి యవ్వనం అట్టే పెట్టుకోవడం. దేనికోసం అండి ఆయనకి యవ్వనం? ఆయనకి ఏ కోరిక లేకపోతే యవ్వనం ఎందుకంటే ఆయన వృద్ధాప్యాన్ని పొందవచ్చు కదా. మరి ఎందుకు దేవతలు నిత్య యవ్వనులు, ఎందుకు వాళ్ళ చుట్టూ నల్లగా ఉంటుందని అడిగాడు, తెల్లబడదని అడిగాడు. వాళ్ళు కాలాతీతులు. కాలమునకు మీరు లొంగుతున్నారు కాబట్టి మీ ఎందు పరిణామములు వస్తున్నాయి, మార్పులు వస్తున్నాయి. ఏ మార్పు లేని వాడు పరమాత్మ కాబట్టి వాడి ఎందు మార్పు ఉండదని చెప్పడానికి, వాడి చుట్టూ తెల్లబడత నల్లగా ఉంటుందని చెప్పడం, వాడు నిత్య యవ్వనుడని చెప్పడానికి. కాలము వాడి వశమునందు ఉంటుంది తప్ప వాడు కూడా కాలమునకు వశమైపోతే వాడు జగత్తు ఎందు అంతర్భాగం అయిపోతాడు. కాబట్టి వాడు జగత్తు కాదు, వాడు సత్యము. ఎందుకు ఉండాలి సత్యం అసలు ప్రపంచం? సత్యము లేనిదే అసత్యము నిలబడదు. ఇదో చిత్రమైన సిద్ధాంతం, మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. అసత్యమునందు మీరు ఉండకపోతే మీకు సత్యం తెలియదు.
నేను అన్న మాటలు కొంచెం అయోమయంగానే ఉంటాయి, నాకు తెలుసు. ఏమన్నా మీరు చెప్పిన మాటలేవో మీరు చెప్పాను అనుకుంటున్నారేమో, కానీ మాకు మాత్రం అలా అదేమీ అర్థమైనట్టు కనిపించట్లేదు అని మీరు అంటారు, నాకు తెలుసు. సత్యము లేనిదే అసత్యమునకు భాష లేదు. ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. సినిమా తెరలేదు, సినిమా వెయ్యలేదు, అంతే కదండి. ఏది సత్యం? సినిమా తెర సత్యం, సినిమా అసత్యం. ప్రొజెక్టర్లోంచి వస్తోంది, అక్కడ పడుతోంది, కానీ మీరు దేని యందు తాదాత్మ్యత చెందుతున్నారు? అసత్యము చేత తాదాత్మ్యత చెందుతున్నారు. అబ్బబ్బబ్బా ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందండి కారా, అయ్యో బాబోయే యాక్సిడెంట్ అయిపోయింది, కథానాయకుడు చచ్చిపోయాడు అంటున్నారు, బాధపడిపోతున్నారు, కొంగు తీసుకుంటున్నారు, కళ్ళు తుడిచేసుకుంటున్నారు, ముక్కు చీదేస్తున్నారు. ఈ అసత్యం అంతా బాగా ప్రకాశించాలంటే చిన్న మచ్చలేని సత్యం ఒకటి వెనకాల ఉండాలి, తెర ఉండాలి. తెర ఉంటే సత్యం, అసత్యం భాషిస్తుంది. అసత్యమునందు మీరు ఉండకపోతే మీకు సత్యం తెలియదు. మొదటి మాట బాగానే అన్నారు, పోనీ ఏదో ఉదాహరణ చెప్పారు, అర్థమైంది. ఈ మాట ఏమిటి? అసత్యమునందు మీరు ఉండకపోతే సత్యం తెలియకపోవడం ఏంటి? నేనేం చెప్పాను? ఏది అసత్యం, ఏది సత్యం కాదో అది అసత్యం. అంటే ఏది జగత్తు యందు వచ్చి వెళ్ళిపోతుందో అది అసత్యం కదండి. ఏది జగత్తు యందు వచ్చి వెళ్ళిపోతుంది? మీరే, నేనే. నేనున్నాను, పోనీ మిమ్మల్ని ఎందుకు అనాలి? నా మీదే పెట్టుకుంటాను కోటేశ్వరరావు. ఈ కోటేశ్వరరావుకి ఏమిటి డేట్ ఆఫ్ బర్త్? ఏదో 14/7/1959 ఓ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ పక్కన ఏదో కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఒక డేట్ ఆఫ్ డెత్ పడుతుంది. ఆ డేట్ ఆఫ్ డెత్ పడిపోయిన తర్వాత మీరు మా ఇంటికి వచ్చి కోటేశ్వరరావు లేదండి అని అడిగారు అనుకోండి, కోటేశ్వరరావు వెళ్ళిపోయారండి అంటారు. లేడు కోటేశ్వరరావు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెత్ ఉంది. కాబట్టి ఇది అసత్యమా కాదా? ఇది వెళ్ళిపోతుంది ఈ శరీరం. కానీ అసత్యమునందు మీరు ఉండకపోతే, అసత్యమైన శరీరమునందు మీరుండి సత్యమును మీరు పట్టుకోవాలి. ఇందులోనే ఉండి సత్య వస్తువేది, అసత్యమేది విచారణ దీంతోనే చెయ్యాలి. అందుకే దీనికి ఋతుమంతము అని పేరు శరీరానికి. దీని యందుండి సత్యాన్ని పట్టుకుంటాడు. అందుకే భోజనం చేసేటప్పుడు పొద్దున్నైతే సత్యం సత్యేన పరీక్షించామి, రాత్రైతే ఋతంత్వా సత్యేన పరీక్షించామి. సత్యము ఋతమగుగాక, ఋతము సత్యమగుగాక. ఇందులో ఉండి సత్యం తెలిసిపోయింది, ఇది అసత్యం అని తెలిసిపోయింది, ఇహ ఏం బాగుండదు. ఇది అసత్యం ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. కాబట్టి ఇది పడిపోతోంది, ఆయన ఏం బెంగెట్టుకోడు, ఇది అసత్యం నాకు తెలిసి ఎప్పుడు వెళ్ళిపోతుంది. అసత్యముతో తాదాత్మ్యత చెందినవాడు ఇది వెళ్ళిపోతుందేమో, ఇది వెళ్ళిపోతుందేమో, ఇది వెళ్ళిపోతుందేమో అని బెంగెట్టుకుంటాడు. వెళ్ళిపోవడం దాని ధర్మాలు వెళ్ళిపోతుంది. కానీ దీంతో సంఘం పెట్టుకున్నవాడు అసత్యము చేత, అసత్తు చేత సంఘము పునర్జన్మకు దారి తీయును. ఎందుకని నువ్వు పట్టుకున్నది అసత్యం, అజ్ఞానం, మోహం, అవిద్య, దానివల్ల పునర్జన్మ. ఒకడు సత్తుని పట్టుకున్నాడు, ఎప్పుడూ మారని వస్తువు ఒకటి ఉన్నది, అసత్యమైన శరీరమునందుండి దాన్ని ఋతుమంతంగా మార్చుకుని తెలుసుకుంటున్నాడు. ఈ మారుతున్నటువంటి సమస్త జగత్తు ఈశ్వరుని యందు ఆరోపింపబడినది తప్ప నిజముగా జగత్తు లేదు. ఇదొక విచిత్రమైన సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక అంతా ఈ ఆరోపణ చేయడం అన్న సిద్ధాంతమే. నేను ఒక్క ఉదాహరణ చెప్తే ఇది కూడా మీరు పట్టేసుకుంటారు, ఇంకా అక్కడితో మహాజ్ఞానులు అయిపోయినట్టే. ఒక చీకట్లో వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఒక తాడు కనపడింది. ఇప్పుడు ఆ తాడును చూసి పాము అన్నాడు. ఎప్పుడైతే పాము అనుకున్నాడో అందులోంచి మీకు భయం అంతా ప్రారంభమైంది. అయ్య బాబోయ్, పాము కరుస్తుంది, బుష్ అంటోంది, పడగాడుతోంది, అదిగో కృష్ణపాదాలు ఉన్నాయి, అదిగో మెరుస్తోంది, దాని మీద కట్లు కట్లుగా ఉంది, ఇన్ని కనపడతాయి. ఇంతలో ఎవరో ఒక ఆయన గేటు తాళం వేసుకోవడానికి వచ్చి, ఏమంటే మేస్టార్ అలా నిల్చున్నారే అంటాడు. పాము అండి నిల్చున్నానంటాడు. పామా? ఇక్కడ ఎప్పుడు పావులు రావండి అంటాడు. లేదండి త్రాచుపాము, అదిగో పడుతుంది. త్రాచుపామా? ఉండండి అని ఆయన గభాల టార్చ్ లైట్ తెచ్చిలా వేస్తాడు. అది తాడు. తాడు అని మీకు తెలియగానే ఇప్పుడిహ పడగ కానీ, కృష్ణపాదాలు కానీ, బుస కానీ, భయం కానీ ఉన్నాయా? The moment you realize that it is not the snake but only the rope, at the very next moment the fear as well as the disillusion which you have witnessed in your mind have disappeared. అంతే, మీరు ఎప్పుడైతే సత్యదర్శనము చేశారో అసత్యము, అసత్యముతో పాటుగా కలిగినటువంటి పరివేదనలు అంతరించిపోయి, దీనికి అది తాడు తప్ప పాము కాదని తెలుసుకోవడానికి ఇంకొక మార్గం ఉందా? దీపం తప్ప ఇంకో మార్గం లేదు. ఆ దీపమే జ్ఞానము. ఈ జ్ఞానం ఎక్కడ కలగాలి? ఇందులో ఉండి కలగాలి.
ఈ ఇందులో ఉండి కలిగితే ఏమవుతుంది? సత్యము తెలిసిపోయింది. సత్యము తెలిసిపోయిన తర్వాత ఏం తెలిసింది? ఇది పడిపోతుంది ఒకనాడని తెలిసిపోయింది. నిజంగా పడిపోయే రోజు వచ్చేసింది. పడిపోయే రోజు వచ్చేసినప్పుడు ఇది ఏదో సైరన్ వేస్తుంది కదా, ఇప్పుడు ఆ ఫ్యాన్ పాడైపోవాలంటే టపటపటపట సప్పుడు చేయాలి. అలా ఇది పడిపోయే ముందు ఏదో అల్లరి చేయాలి, ఎక్కడో ఏదో మీరు పెట్టాలి, ఏదో చెయ్యాలి. ఆహా ఇది పడిపోతుంది అని ఈ కంట్లో కుంకుడు పులుసు పడితే కన్ను చూడలేకపోతోందని తెలుసుకున్నదేదో, ఈ శరీరంలో కడుపు లోపల నిప్పెడుతోందని తెలుసుకున్నదేదో, కన్ను లేకపోయినా చూస్తున్నదేదో, ఈ శరీరానికి ఆకలేస్తోంది అని తెలుసుకున్నదేదో, ఈ శరీరానికి దాహం వేస్తోంది అని తెలుసుకున్నదేదో, దీంట్లో నీళ్లు పోసినప్పుడు దీని దాహము తీరినది అని తెలుసుకున్నదేదో, దీనికి ఆకలి వేసినప్పుడు అన్నం పెడితే దీని ఆకలి తీరినది అని తెలుసుకున్నదేదో, అదే ఇది పడిపోతున్నప్పుడు తెలుసుకుంటోందని తెలుసుకుని ఆ తెలుసుకున్నది నీవని ఆ ప్రజ్ఞతో నువ్వు మమేకమై సాక్షివైతే పడిపోతున్న దానికి నువ్వు సాక్షివయ్యావు. ఈ పడిపోతున్న వస్తువుని చూస్తున్న వస్తువు సత్య వస్తువు. సత్య వస్తువు చేత తాదాత్మ్యము చెందినవాడు పడిపోతున్న అసత్య వస్తువుతో సంగములో లేడు. కాబట్టి సత్యముతో విడిపోయాడు. కాబట్టి వాడు సత్యము అనంతమై అంతటా ఉంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అందుకే పరమశివుడికి స్థాణువు అని పేరు. స్థాణువు అంటే ఇలా గర్రబిగిసిపోయాడని కాదు, ఇహ తాను కదలడానికి చోటు లేనివాడు, అంతటా నిండిపోయాడు. తాను ఆత్మ అని తెలుసుకున్నాడు. ఆత్మయే అంతటా ఉన్నది. ఇప్పుడు తాను ఎక్కడికెడతాడు? తానే అంతటా ఉన్న ఆత్మలో తాను కలిసిపోతున్నాడు. అంతే, తాను ఏకమైపోతున్నాడు. సాక్షిగా ఉండి ఇది పడిపోవడాన్ని కూడా సాక్షిగా చూస్తాడు. రమణ మహర్షి చేశారు. భగవాన్ రమణుల యొక్క శరీరం పడిపోతున్న సమయంలో గబగబా ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొస్తున్నారు డాక్టర్లు. కొంతమంది ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే రమణ మహర్షి ఆక్సిజన్ సిలిండర్లు తేవద్దు అని చెయ్యి ఊపి చెప్పి పరమ సంతోషంతో అమ్మయ్య ఒక ఏనుగుని తీసుకెళ్లి గుడారములో కట్టేస్తే ఏనుగు గుడారమునందు పట్టక కదిలినప్పుడు ఊగిన గుడారములా లోపలనున్న ఆత్మ వస్తువు అంతటా ఉన్న ఆత్మలో కలిసిపోవడానికి తాపత్రయపడుతుంటే ఈ శరీరము ఊగినది, ఇది ఇప్పుడు పడిపోతోందని అందరూ చూస్తుండగా జ్యోతి రూపంలో బయటికి వచ్చి అరుణాచల శిఖరములలోకి వెళ్ళిపోయారు. మన మతం నిరూపించింది. ఆత్మ సర్వగతమై అంతటా నిండి ఉన్నది అని చెప్పింది. ఈ సత్సంగత్వే, ఈ సత్తుతో నువ్వు కలిస్తే నిస్సంగత్వం, నీకు నిస్సంగం ఏర్పడుతుంది. ఏమిటి నిస్సంగం? అయ్యా చాలా బాగుందండి మీరు చెప్పారు, ఇప్పటి వరకు వినడానికి అది చాలా బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఉపన్యాసానికి మీరు కాసేపు ఆగి మంగళం చెప్పేస్తారు. మంగళం చెప్పేసిన ఉత్తర క్షణంలో మళ్ళీ వచ్చేస్తున్న సత్యం. వచ్చేసి మళ్ళీ ఇల్లు, భార్య, పిల్లలు, ఓ వాచ్మెన్, కారు, లోపలికి పెడితే సంతోషం, బయట పెడితే కోపం, ఏవో రాగద్వేషాలు, అల్లర్లు, బీభత్సాలు అన్నీ వచ్చేస్తాయి. మరి ఎలా? శంకరాచార్యుల వారి ప్రతిపాదన అదే అయితే నిర్మోహమాటంగా మీరు చెప్పరేమో కానీ నేను చెప్తా, ఇది మాకు అందే విషయం కాదు అని చెప్పేస్తాను. శంకర మీరు చెప్పారు కానీ అలా అస్తమానము నేను సత్య వస్తువును అంటూ అస్తమానం అనుకుంటూ లోపల భావిస్తూ నిలబడిపోవడం నా వల్ల కాదు శంకర. ఆ స్థాయిలో నేను లేను. కాబట్టి మీరు చెప్పిన సమాధానం నాకు అప్పుడు కూడా అందదు, నేను అన్వయించుకోలేను, చాలా కష్టం. మీరు ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా? అంతేనా మీ మాట? అంటే శంకరాచార్యుల వారు చాలా గంభీరంగా మాట్లాడతారు. ఇది మాట్లాడినారు. సత్సంగత్వే నిస్సంగత్వం అన్నప్పుడు నేను ఇప్పుడు చెప్పిన పద్ధతిలో మీరు ఆత్మతో అన్వయం చేసుకుని ఉంటే శహబాష్, ఇంకా దాన్ని మించింది లేదు. ఒకవేళ స్థాయిలో లేకపోతే అప్పుడు మీరు కిందకు వచ్చి మాట్లాడాలి తప్ప మొదటే సత్సంగము అంటే సత్పురుషులతో తిరుగుతాను చెప్పకూడదు. సద్వస్తువుతో సంగము పెట్టుకుంట, సద్వస్తువుతో మీరు సంగమించలేకపోతే, దానితో కలిసి ఉండలేకపోతే అప్పుడు రెండవ స్థాయిలో మీకు ఇంకొక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు శంకరాచార్య. ఏమిటది? సత్తుని తెలుసుకున్న వాళ్ళు, సత్తు యందు రమిస్తున్న వాళ్ళు, ఎప్పుడూ ఆ సద్వస్తువు పట్ల భక్తితో ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నువ్వు వాళ్ళతో కలిసి ఉండు. కలిసి ఉంటే ఏమవుతుంది? దీనికి సమాధానం ఈ శ్లోకంలో చెప్పలేదు కానీ ఇదే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఒక చోట ఒక మాట చెప్పారు.
చెప్పారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణవచన జాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ తృష సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం. జపో జల్ప శిల్పం, ఈ విషయాన్ని కానీ మీరు పట్టుకోగలిగితే ఇక్కడ మీ జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశం దొరుకుతుంది. మొదటి స్థాయిలో నేను చెప్పింది పరమసత్యం, కానీ ఆ స్థాయిలో అందరూ నిలబడలేరు. కోటికి ఏదో 10-15 మంది నిలబడగలుగుతారు. కానీ అసలు ఆ వస్తువు అంటూ ఒకటి ఉంది, అలా ఉండాలని తెలుసుకోవడం కొన్ని కోట్ల జన్మల తర్వాత తెలుస్తుంది తప్ప అందరికీ తెలియదు. కానీ ఇప్పుడు నేను చెప్పింది మనుష్య జన్మలో ఏ స్థాయిలో ఉన్నవాడైనా పట్టుకోగలడు. ఏమిది అంటే సత్సంగత్వే, భగవంతుని యందు నిర్మలమైన భక్తి కలిగినటువంటి వాడితో, సత్వగుణ సంపన్నునితో, సత్యమును నిరంతరము లోపల భావన చేసేవాడితో, జ్ఞానితో, భక్తునితో నీకు సంగము కలిగితే నీకు నిస్సంగం ఏర్పడుతుంది. ఇది ఎలా కుదురుతుందండి? ఆయన భక్తుడు, ఆయన జ్ఞాని, ఆయనతో నేను కలిసి ఉంటే నాకెందుకు వస్తుంది? అది ఏమైనా అంటువ్యాధ, లేకపోతే జ్వరమా, దగ్గ, జలుబా? ఆయనకుంటే ఆయనతో ఉంటే నాకు అంటుకోవడానికి జ్ఞానం భక్తి అంత తొందరగా వస్తాయా? అలా ఎలా చెప్పారు శంకరాచార్యుల వారు? మీరు ఎలా చెప్తున్నారు అంటే ఇక్కడే శంకరాచార్యుల వారు ఒక గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. మీరు ఒక భక్తుడితో కలిసి తిరుగుతున్నారు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? పూజ చేసుకుంటాడు. చేసుకుని ఆఖరణ ఏమంటాడు? ఇంత పూజ చేసి ఈ పూజ అంతా నీ చేశానండం, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, లేదా లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. పేర్లతో ఏముందండి? ఏదైనా ఈశ్వర స్వరూపం. భగవంతుడికి ధార పోసేస్తాడు. ఆయన ఎప్పుడూ ఏం మాటలు చెప్తాడు? తాను ఏదైనా చెప్పాడు అనుకోండి, చెప్తే ఆఖరణ ఆయన ఏమంటాడంటే ఇది నాది కాదండి ప్రజ్ఞ, ఈ లోపల ఊపిరిని వాక్కుగా మార్చి పెద్దల చేత ప్రతిపాదింపబడినటువంటి విషయములు ఈ మేధయందు నిలబెట్టి, ఈ నిలబెట్టబడినటువంటి ప్రజ్ఞని వాక్కుగా మార్చి పైకి రప్పించి నన్ను కృతార్థుణ్ణి చేసిన వాడు వేరొకడున్నాడు లోపల, వాడున్నాడే వాడిదండి ఈ ప్రజ్ఞ అంటే. ఇప్పుడు ఏమైంది? ఆయనతో తిరగ్గా మీకు విషయం అర్థం. ఆయన మీరు వెళ్ళి మొదట్లో ఆయనతో ఏదో సినిమా గురించి మాట్లాడతారు. ఆయన కొంచెం రిలక్టెంట్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, అలా అంత పెద్ద ఉత్సుకత ప్రదర్శించారు. మీరు అంతలో ఈ మధ్య అండి శ్రీశైలం వెళ్ళొచ్చాను అన్నారు అనుకోండి, ఆయన వెంటనే ఉత్సాహపడిపోయి శ్రీశైలం వెళ్ళారా, బయలువీరభద్రుడిని చూశారా మీరు అక్కడ అని అడుగుతారు. మీకు ఒక 3 రోజులు పోయిన తర్వాత అర్థం అవుతుంది. ఈయన దగ్గరికి వెళ్ళి సినిమాల గురించి మాట్లాడితే మనుదిన్న పావులో ఉంటాడు, లేకపోతే ఏదో బజార్లో విషయాల గురించి చెప్తే చికాగ్గా మొహం పెడతాడు. ఇదే ఈశ్వర సంబంధం ఏమన్నా చెప్పండి, ఇంకక్కడి నుంచి భోజనానికి వెళ్ళడం మానేసి, పలహారానికి వెళ్ళడం మానేసి, వాళ్ళ ఆవిడ ఇలా సౌజ్ఞ చేస్తున్నా సరే పొంగిపోయి మాట్లాడేస్తారు ఒక గంట సేపు. ఇది ఈయన బలహీనత. ఈయనకి భగవత్ సంబంధమునందు ప్రీతి. ఇప్పుడు మీరు ఇంకొక 15 రోజులు ఆయనతో తిరిగారు అనుకోండి, మీకు చనువు వస్తుంది. అప్పుడు మీరు ఆయన అడుగుతారు, ఏమంటే నేను మిమ్మల్ని గమనిస్తున్నాను, మీకు ఆఫీస్ టైం అయిపోతున్నా, భోజనం టైం అయిపోతున్నా, పలహారం టైం అయిపోతున్నా, ఈశ్వర సంబంధం ఎత్తేటప్పటికీ మీరు వాచి చూసుకోవడం మర్చిపోతారు, మీరు అలా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ఇతర విషయాల ప్రస్తావన వచ్చేటప్పటికీ మీరు కొంచెం విసుగ్గా మొహం పెడతారు. ఎందుకనంటే ఎందుకు ఇతర విషయాల గురించి మీరు మాట్లాడరు అని మీరు అడిగారు అనుకోండి, అప్పుడు ఆయన ఒక మాట చెప్తారు, నాకు కొంతమంది పేర్లు తెలుసు, నేను ఎందుకు చెప్పాలి వాళ్ళ పేర్లు అంటే మిగిలిన వాళ్ళని కించపరిచినట్టు ఉంటుంది. వాళ్ళు భగవత్ సంబంధమైన విషయముల యందు ఉపన్యసించడంలో మహాదిట్ట. వాళ్ళు ఎప్పుడు అష్టావధానాలకు కానీ శతావధానాలకు కానీ వాళ్ళు వెళ్ళేవారు కాదు. కొంతమంది వాళ్ళకి బాగా దగ్గరగా ఉండేవాళ్ళు, అయ్యా మీరు ఎందుకండి అష్టావధానానికి కానీ శతావధానానికి కానీ వెళ్ళరంటే, ఏమిటండి దానివల్ల ప్రయోజనం? ఎందుకని? ఈశ్వరుడు గురించి 4 మాటలు చెప్పుకుంటే ప్రయోజనం ఉంటుంది, దానివల్ల ఏమిటండి ప్రయోజనం? వాడు వచ్చి కుక్క ముక్క నక్క తొక్క అంటాడు, దాని మీద కవిత్వం చెప్పనా? ఎందుకని నాకు అక్కర్లేదు అంటే. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపట్టాలి, ఆయనకి ఎంతసేపు తాదాత్మ్యత దేని మీద ఉన్నది? జపో జల్ప, మాట అన్నది మీ సొత్తు కాదు, ఈశ్వరుడు మీకు అనుగ్రహించినటువంటి గొప్ప వరము.
కాబట్టి ఈ వాక్కు నేను పలికితే ఆ వాక్కు పలకడానికి లోపల వేరొక శక్తి కూర్చుని ఆ శక్తి దీన్ని వాక్కుగా మారుస్తోంది వాయువుని. ఆ శక్తి అనుగ్రహం లేని వాళ్ళు కొందరున్నారు. అందుకే వాళ్ళకి వాక్కులు లేవు. వారు ఎంతటి మహాపురుషులైనా మూగివారిగానే ఉండిపోయారు. గొప్ప పుస్తకాలు చదివి ఉండొచ్చు, ఎన్నో చెప్పాలని ఉండొచ్చు, కానీ వారికి సహజంగా మూగివారు. నాకు తెలుసు, ఇప్పటికీ వారు సజీవులై ఉన్నారు. సంస్కృతాంధ్రముల యందు గొప్ప ప్రౌఢిమ కలిగినటువంటి కవి, మహాపురుషుడు, మహాభక్తుడు. అయినా వారు ఏదైనా సభలోకి వచ్చి మాట్లాడడానికి కానీ కూర్చున్నారనుకోండి, సభలో 5 కూడా కూర్చోవడం చాలా కష్టం. ఎందుచేత అంటే ఆయన 2 గంటలు మాట్లాడితే 4 వాక్యాలు కూడా చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే విశేషమైన నత్తి. ఒక్క వాక్యం పడదు. అన్నాసికాల్లో అక్షరాలు ఏ అక్షరమైనా వచ్చిందో మా కానీ నా కానీ ఇలాంటివి వచ్చాయనుకోండి, అంతే ఆయుధం. ఇంకా పాపం ఒక 20 నిమిషాలు కొట్టుకోవాలి అని అంటే తప్ప తర్వాత అక్షరం పడదండి. దీనివల్ల ఏమైపోతుందంటే అపభ్రంశం అయిపోతుంది, వాక్య నిర్మాణం పడదు. ఎవరు వింటారు? ఇప్పుడు ఆయన ఎందుకు ప్రజ్ఞ లేదని మీరు అనుకుంటున్నారా? ఆయన కానీ రాసినా మాట్లాడినా ఆయన ప్రజ్ఞ ఏమిటో మీకు తెలుస్తుంది. ఒక్కరూ కూర్చుని సభాముఖంగా ఏమైపోయింది ఆయన ప్రజ్ఞ? ఎందుకు ఆయన 10 మందికి చెప్పలేకపోతున్నారు? ఆయనకి మాట్లాడగలిగినటువంటి శక్తి యందు వైక్లభ్యం ఉంది, నత్తి రూపంలో. ఇది ఎందుకు వచ్చింది అంటే ఒక్కటే చెప్పవలసి ఉంటుంది మీరు, పరాశక్తి యొక్క అనుగ్రహము లోపించినది. కాబట్టి మాట స్పష్టంగా రాదు. వేరొక ఆయన ఉన్నాడు, గొప్ప పండితుడు, సభలో వచ్చి కూర్చున్నాడు అనుకోండి, తను ఏం చెప్దామనుకున్నాడో, ఏ శ్లోకం మొదలెట్టాడో మర్చిపోతాడు. అస్తమానం ఏం చెప్పానండి ఎక్కడనో అంటుంటాడు. అంటే ఏమైంది? ఆయనకి ధారణ లేదు. ఆయనే అయోమయంలో వెళ్ళిపోతుంటాడు. అస్తమానం ఏం చెప్పాడో మర్చిపోతుంటాడు. ఆ ధార ఒక కాలవ వెళ్ళినట్టుగా వెళ్ళదు. వెళ్ళకపోవడంలో తనే అయోమయంలో ఉన్నవాడు ఇంకోటి ఉద్ధరించలేడు. ఇవన్నీ కూడా వాక్కు యందు అపభ్రంశములే. ఇవన్నీ లేకుండా నువ్వు మాట్లాడగలిగితే, నువ్వు మాట్లాడి నీలో ఉన్న భావాన్ని అవతల వాళ్ళకి చెప్పగలుగుతున్నావంటే అది నీ ప్రజ్ఞ కాదు, ఎవరి అనుగ్రహము? నీలో ఉన్న ఈశ్వరుడు నీ చేత మాట్లాడటానికి నిన్ను అనుగ్రహించాడు, నీకు ఆ శక్తినిచ్చాడు. కాబట్టి వాళ్ళు దుర్వినియోగం చేయడు. కాబట్టి నేను ఎందుకంటే మాట్లాడాలి? నేను ఏమైనా మాట్లాడితే నేను ఈశ్వర సంబంధంలో మాట్లాడతాను, లేదా నేను ఏమైనా మామూలుగా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడవలసి వస్తే మాట్లాడతాను. అలానే ఎప్పుడు ఇంకా ఓ కప్పు కాఫీ కావాలి అంటే అది భగవత్ సంబంధం కాదు కదా అని సౌజ్ఞలు చేస్తానని కాదు, మాట్లాడతాను. కానీ ఎప్పుడు మనసులో ఏం తలపోస్తుంటానంటే ఈ వాక్కులన్నీ నాలోంచి బయటకు వస్తున్నాయంటే ఇది ఈశ్వరానుగ్రహం అనుకుంటుంటానండి. అందుకే ఈశ్వరుడు గురించి మీరు మాట్లాడితే నా యందు ఉత్సాహం ఉంటుంది, నేను మాట్లాడతాను అంటాడు. ఇప్పుడు మీరు అలాంటి ఆయనతో కలిసి తిరగడం మొదలెట్టారు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మీ యందు ఒక రకమైనటువంటి అలవాటు వస్తుంది. ఏమిటో తెలుసా అండి? ఇతపూర్వం మీరు అనవసరపు విషయాలు చాలా మాట్లాడారు. ఇప్పుడు మీకు కూడా ఒక కొత్త అలవాటు వచ్చేస్తుంది. ఏమిటంటే ఈశ్వరానుగ్రహం అండి అంటుంటే. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, గోపి అని, మాతోనే కలిసి పనిచేసి VRS తీసుకున్నాడు. చాలా ఎక్కువ మాట్లాడుతుంటాడు, చాలా మంచివాడు. అతను ఇవాళ మా ఇంటికి వచ్చాడు పొద్దున్న. వచ్చి ఏదో మాట్లాడుతూ, కోటేశ్వరరావు ఒక్క నిమిషం మీతో మాట్లాడి వెళ్ళిపోవాలని వచ్చానన్నాడు. ఏమిటన్నా? లోపలికి రండి అన్న. లేదు, వీధిలోకి చెప్పి వెళ్ళిపోతాను, మీ టైం పాడు చేయను. ఏమిటి చెప్పండి అన్న. నేను మొన్నటి రోజున నడుస్తూ మా వంటింట్లో పడిపోయాను. చూశారా తలకి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో? 9 కుట్లు వేశారు. నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? ఈ దెబ్బ నేను ఏ స్కూటర్ మీదో వెళుతుండగా కింద పడిపోయి నా తల పగిలిపోవలసినదనమాట. నేను ఆ రోజునే ఆంజనేయ స్వామి వారి మీద ఎవరో రచించినటువంటి ఒక గొప్ప క్యాసెట్ తోటి తెచ్చుకుని వింటున్నాను. ఆనందంలోనే ఒళ్ళు తిరుగుతూ కింద పడ్డాను. తలకి 9 కుట్లు పడ్డాయి. అంటే నేను ఆంజనేయ స్వామి వారి గురించి వింటూ ఉన్నటువంటి సమయం కాబట్టి నా ప్రమాదాన్ని ఈశ్వరుడు తొలగించి తల పగిలిపోవలసిన వాడిని పగలగొట్టకుండా చర్మం చిట్లేటట్టు చేసి 9 కుట్లతో బయట పారేశాడు. ఈశ్వరానుగ్రహం నాకు కలిగిందని చెప్పుకోవడానికి వచ్చాను. నేను తెల్లబోయాను. అంటే ఏమైందనమాట? అతని యందు సత్సంగ ప్రభావము పడిపోయినది. ఎవరితోనో తిరిగాడనమాట. ఎవరో ఒక భగవద్భక్తుడితో కలిసి తిరిగాడు, బాగా విన్నాడు.
మనసుకి పట్టింది. ఆ పట్టడంలో అతని యొక్క దృష్టికోణం మారిపోయింది. ఇప్పుడు అతను తలకి దెబ్బ తగిలింది అంటలేదు, తలకి దెబ్బ తగలడంలో ఈశ్వరానుగ్రహ దర్శనం చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. దీనికి మీకు ఎక్కడో ఎందుకంటే ఉదాహరణ ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. 4 మాటలు మాట్లాడినప్పుడల్లా కృతజ్ఞత చెప్పుకుంటాడు. ఈశ్వరుడు నాకు ఈ శక్తిని ఇచ్చాడు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఈశ్వర నేను ధన్యుణ్ణి, నన్ను ధన్యుణ్ణి చేశామంటాడు. ఇప్పుడు ఇది మీకు ఎందుకు వచ్చింది? ఒక సత్పురుషుడితో కలిసి మీరు తిరిగిన ఫలితం. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. ఆయన చెయ్యి బాగుండేది. ఆయన చేయితో ఎంతో మందిని ఇలా అన్నాడు, ఏమయ్యా ఎప్పుడైనా పూజ చేశావా అని అడిగితే ఇప్పుడు ఎందుకు రిటైర్ అయిపోయాక చేస్తా అనేవాడు. 58వ ఏట పక్షవాతము అనబడేటటువంటి అనారోగ్యం వచ్చింది. ఆయన చెయ్యి కదలడం మానేస్తే స్నేహితుడు వెళ్ళి అడిగాడు, చూసావా పూజ చెయ్యి అన్నాను, ఒంట్లో కొవ్వు పొటమరించి ఇలాగే అన్నావు 58 ఏళ్ళు. ఇప్పుడు ఇలా అనడానికి చెయ్యి తిరగదు. ఏమి ఎందుకు తిరగదు? అయిపోయిందంటే పరాశక్తి నీకు ఇచ్చిన చెయ్యి ఇందుకే పనికొస్తోందని తీసేసింది, శక్తిని విత్డ్రా చేసింది. ఆ చెయ్యి అలాగే ఉంది. ఆ వేళ్లే పట్టుకోవు, ఇంకా నువ్వు పూజ ఏం చేస్తావు చెప్పానా విన్నావా అన్నాడు. అదృష్టం అతని చెయ్యి మళ్ళీ పనిచేసింది కొన్నాళ్ళకి. ఇప్పుడు ఇలా అనడం మానేశాడు, ఇలాగే అంటున్నాడు. ఈ 2 చేతులు ఇలా కలుపుతున్నాడు. ఎందుకని అంటే నాకు బాగా బుద్ధి వచ్చిందండి, ఈ చెయ్యి ఇలా కదపగలిగానంటే కదపలేని వాడి ఎందున్న వైక్లభ్యం నా ఎందు లేదు, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం నా ఎందుండి నా అవయవములు కదులుతున్నాయి. ఈ కదలిక నాది కాదు. కదలిక నాదైతే ఎవరికీ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉండకూడదు, పోలియోలు వచ్చిన వాళ్ళు ఉండకూడదు. కానీ నాకు ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టి నా అవయవాలు కదులుతున్నాయి. కాబట్టి సకలమపి ముద్రా విరచన, నేను ఇది తెలుసుకున్నానయ్యా. కాబట్టి నా కదలికలను ఈశ్వరార్పణమును గావించదను. ఇక నుంచి నేను తప్పకుండా ఒకసారి ప్రదక్షిణానికి వెళుతూ ఉంటాను. తప్పకుండా ఈ చేతుల్ని ఇలా అర్చన చేయడానికి ఉపయోగిస్తాను. ఈ 2 చేతుల్ని పెద్దల్ని చూసినప్పుడు నమస్కరించడానికి ఉపయోగిస్తాను. ఈ కదలికల యందు ఈశ్వరానుగ్రహం ఉందని నేను పెద్దలతో తిరిగి తెలుసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు? ఎందుకు వచ్చింది ఈ శక్తి? సత్పురుషులతో కలిసి తిరిగాడు. శరీరము యొక్క కదలికల యందు కూడా ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని చూస్తున్నాడు. కాబట్టి జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య. అంటే ఎవరో సత్పురుషుడు తిరిగితే ప్రదక్షిణం అయిపోయింది అని మీరు చెప్పారు, మీకు ఆ పనికిరాదు ఇంకా శ్లోకం. గతి ప్రాదక్షిణ్య, తెలుసుకున్నవాడికి ప్రదక్షిణం అవుతోందని. నేను కదిలితే, నా కాళ్ళు కదిలితే ఈశ్వరానుగ్రహము. మీరు చూడండి, నేను ఇలా చెప్పానని అనుకోకండి, ఎవడు చేసుకున్న నిర్మాణం అండి? ఈ పాదం దగ్గర, ఈ కాలు దగ్గర, ఇక్కడ ఉన్నటువంటి ఈ కీలుని ఈశ్వరుడు అలా నిర్మాణము చేసి ఉండకపోతే ఆ పాదము కాలు ఇలాగే ఉండి పాదానికి ఇలా ఇలా అనేటటువంటి కీలు అన్నదాన్ని ఈశ్వరుడు పెట్టలేదనుకోండి. అందరి నరక ఎంత విచిత్రంగా ఉంటుందో మీరు ఆలోచించండి. కొయ్య బొమ్మలు వెళ్ళినట్టు ఎడతాయి ఇలాగ. కానీ ఏమి ఈశ్వర ప్రజ్ఞ! కీలు పెట్టాడా అక్కడ 2 ఎముకల మధ్యలో, ఎక్కడ ఉండక్కర్లేదనుకున్నాడో అక్కడ నిటారు ఎముక పెట్టాడా. ఈ మోకాళ్ళు 2 ఇలా వంచడము అన్న పరిస్థితి లేదనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నిటారుగానే ఉంటే బహుశా ఈశ్వరుడు ఒక్కసారి అలా సంకల్పం చేసి ఇక నుంచి నేను ప్రాణికోటి అంతటికీ కూడా పాదముల నుంచి ఈ జానుల వరకు కాళ్ళు నిటారుగానే ఉండునట్లు సంకల్పము చేయించున్నాను, వంగవు అన్నాడు అనుకోండి, మీకు ఇప్పుడున్న ఫర్నిచర్ అంతా అవుట్డేటెడ్ అయిపోయింది. మీరు కూర్చోలేరు కదా. మీరు కొత్త రకమైనటువంటి ఫర్నిచర్ అర్జెంటుగా చేయించుకోవాలి. ఏమి ఈశ్వరానుగ్రహం అంటే ఆయన మీకు ఎక్కువ విశ్రాంతి కోసం ఎలా కూర్చోవచ్చో అలా ఇక్కడ మళ్ళీ మోకాళ్ళ దగ్గర కీళ్ళు ఇన్ని చోట్ల పెట్టాడండి మహానుభావుడు. మళ్ళీ తినడానికి గట్టి పళ్ళు చక్కగా పైనో వరస కిందో వరస. గ్రైండర్లోకైనా ఇలా చెయ్యెట్టి తొయ్యాలేమో కానీ నవ్వుతున్నప్పుడు తొయ్యడానికి ఒక మెత్త నాలుక, ఆ నాలుక పళ్ళ కింద పడిపోకుండా అమరిక, అది మళ్ళీ నవ్వుతున్నప్పుడు దాంట్లోకి మెత్తగా కంఠంలోకి నిప్పి లేకుండా దిగిపోవడానికి లాలాజనం అక్కడే ఊరిపోయే ఏర్పాటు. అందులో మ్యూకస్ టైలిన్ను, మ్యూకస్ ఏమో మెల్లగా జారిపోయేటట్టుగా జిగురు పదార్థం, కంఠంలోంచి ఒత్తిడి లేకుండా కడుపులోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత వాడు
జీర్ణం చేయడం, మీరు హాయిగా పడుకోవడం. ఏమి సౌలభ్యం ఇచ్చేశాడండి ఈశ్వరుడు. ఈశ్వర ఎంత కృప చేశావయ్యా. కాబట్టి ఈ నడకలు, ఈ కూర్చోడాలు, ఈ పడుకోవడాలు, ఈ కాళ్ళు చాపుకోవడాలు ఇవన్నీ నీ అనుగ్రహం అని మీరు భావించగలిగితే, అడుగు తీసి అడుగు వేస్తే, ఈశ్వర ఈ కాళ్ళకి ఈ కీళ్ళిలా అమరిక లేకపోతే నాకు నడకెక్కడుందా అని మీరు అనగలిగితే ప్రతి అడుగు ప్రదక్షిణమే. ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతాభావన ఇది మీకు ఎక్కడి నుంచి వస్తుంది? సత్పురుషుడితోటి సంగమం అవుతుంది. పూజ గదిలో ఎంతసేపు పూజ చేస్తారంటే పార్ట్ టైం పూజ గంటసేపు చేస్తారు, గంటన్నర చేస్తారు. ఎంతసేపు కూర్చుంటారు? పొద్దున్న తెల్లవారుదాం 5 నుంచి రాత్రి 11 వరకు పూజ గదిలో కూర్చుంటారండి. ఇట్స్ ఏ ఫూలిష్ థింగ్. పూజ గదిలో అలా ఉండిపోవాలని కోరకూడదు. అడుగు తీసి అడుగేస్తే పూజ అయిపోవాలంటే. ప్రతి కదలికలో మీరు ఈశ్వర దర్శనం చేయగలగాలి. ఈశ్వర దర్శనం మీరు చేస్తానంటే రాదు. ఒక సత్పురుషుడితో మీరు తిరగండి, ఎన్ని విషయాల్లో మీకు ఈశ్వర దర్శనం చేయిస్తాడు. ప్రతి విషయంలో ఈశ్వర ప్రజ్ఞ చూపిస్తాడు. కాబట్టి గతి ప్రాదక్షిణ్య క్రమణవచనాజ్యాహుతి విధి. ఏదైనా తిన్నారు, మీరు ఇక్కడ నాలుక రుచి కోసం తింటున్నారు. పప్పు తింటున్నారు, కూర తింటున్నారు, పచ్చడి తింటున్నారు, పులుసు తింటున్నారు, పెరుగు తింటున్నారు, స్వీట్ తింటున్నారు, హాట్ తింటున్నారు. ఇన్ని తినేసిన తర్వాత కడుపులో వెళ్ళిపోయింది, ఇంత ముద్ద అయింది, పుల్లటి కంపు. ఇదే పొరపాటున మీకు పొలమారి మళ్ళీ బయటికి వచ్చేసింది. అయ్యయ్యో ఇంకా అన్నం ఉందా అన్నారు. ఇంకా అన్నం లేదండి, మీరేమో మధ్య అన్నం వరకు తిని కట్టించారేమిటండి భార్య. ఫోన్లేదే నాలోంచి బయటికి వచ్చిందే కదా అని మళ్ళీ పళ్ళల్లో పెట్టుకుని చెంచా పెట్టుకుని టకటక తినేస్తారా? ఇంకంతే, చిచ్చి కక్కేశామని అక్కడికి వేస్తారు. మీలోకి వెళ్ళి ఒక్కసారి బయటకు వస్తే మీరే తింటలేదే. మరి మీరు లోపల రుచి కోసం ఇన్ని కలిపి ఉమ్ముతో కలిపి లోపల వదిలేసి ఈ కడుపు గోడలోంచి జీర్ణరసాలన్నీ వచ్చి దానిలో కలిసిపోతే దీన్ని లోపల చర్మింగ్ అన్నట్టుగా కవ్వం తిప్పినట్టే ఆయన తిప్పాలా కూర్చుని తిప్పి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఒక ఆయన మల విసర్జనమునందు ఈశ్వరానుగ్రహాన్ని పొందుతూ నమస్కారం చేశాడు. ఈశ్వర, రాత్రి నేను తిన్నదాన్ని జీర్ణం చేసి తెల్లవారేటప్పటికి పిప్పిని విసర్జింపజేశావా, నీ కృపకి నమస్కారం అన్నాడు. మార్కండేయ మహర్షి యొక్క జీవితాన్ని ఒక చోట చదివితే మీరు తెల్లబోతారు. ఆయన శివ పూజ ఎక్కడ చేశాడో తెలుసా అండి? నన్ను క్షమించండి, నేను పరమభక్తితో చెప్తున్నాను ఈ మాటని సభాముఖంగా, తప్ప నేను వేళాకోళానికి చెప్పట్లేదు ఈ మాట. భార్యా సంగమ కాలమునందు తనలో ఉన్నటువంటి తేజస్సు స్ఖలనమవుతుంటే ఈశ్వర సృష్టి ప్రక్రియకి ఆనందము హేతువు కనుక నాలో ఉన్న తేజస్సు స్ఖలనమవుతున్నప్పుడు నాకింతటి సుఖానుభూతిని కటాక్షించినటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞకు నివాళులు అన్నాడు. ఏమి ఎక్కడ చేయలేదు దర్శనం నాకు చెప్పండి. ఈశ్వర దర్శనం అంతటా చేశారు మహాపురుషులు. కానీ మీరు అలా చెయ్యడానికి మీకు సత్పురుష సంఘం ఉండాలి. ఉంటే మీకు ప్రతి క్షణం ప్రతి అడుగులో మీకు ఈశ్వర దర్శనం చేయిస్తారు సత్పురుషుడు. కాబట్టి ఇప్పుడు చూడండి, క్రమణమచనాజ్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మాత్మన దృశ ఆదిహి. అన్నీ ఈ కన్ను చూస్తోందంటే ఈశ్వర కృప, ఈ చెవి వింటోందంటే ఈశ్వర కృప, మనసు పట్టుకుంటే ఈశ్వర కృప. చిత్తమునందు చాంచల్యం వచ్చేసింది అనుకోండి, మనస్సు ఒక్కసారి స్థిమితం తప్పిపోయింది అనుకోండి, జ్వరం వస్తే ఇంట్లో ఉంచుకుంటారు, దగ్గు వస్తే ఇంట్లో ఉంచుకుంటారు, మసూచి వచ్చినా వేరే గదిలో పడుకోబెడతారేమో. ఒక్కసారి మతి కానీ స్థిమితం తప్పిపోయింది అనుకోండి, ఇక ఇంట్లో పెట్టి వైద్యం చేయించారు, పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి పెట్టేస్తారు, క్యారేజీ ఒకటే పట్టుకెళ్తారు. నువ్వు దాన్ని అంత అలియగొట్టి అక్కర్లేని వాటి చుట్టూ నువ్వు దాన్ని తిప్పి నువ్వు టెన్షన్స్ క్రియేట్ చేసేసుకుని వేళ్లు విరిచేసి సుఖంగా ఉండరా అని ఈశ్వరుడు నీకు అన్నీ ఇస్తే లేనిదేదో ఒక్కటి వెతుక్కుని అది లేదు అది లేదు అది లేదని వెంపర్లాడిపోయి ఆరోగ్యం పాడు చేసేసుకున్నానికి నువ్వు సిద్ధపడితే నీ మనస్సవా స్థిమితం తప్పిపోకుండా నువ్వు పిచ్చాడి అనిపించుకోకుండా నీకు రాత్రి నిద్ర పట్టించి నీ మనస్సుకి మళ్ళీ ప్రశాంతతనిచ్చి తెల్లవారేటప్పటికి నిన్ను సహజ స్వరూపంతో ఉండేటట్టు చేసిన ఈశ్వరుడు నీ దగ్గర చలానా రూపంలో రూపాయి ఎప్పుడైనా పుచ్చుకున్నాడా? ఏమిచ్చి రుణం తీసుకుంటావు ఈశ్వరుడికి? నిద్రాకాలిక సుఖమునిచ్చినవాడు ఆయన. అందుకే స్వల్పకాలిక లయము నిద్ర ఈశ్వరానుగ్రహం, శివానుగ్రహం అని చెప్పింది శాస్త్రం. ఎక్కడ మీకు ఈశ్వరానుగ్రహం కనపట్టలేదు నాకు చెప్పండి? ప్రతి క్షణం నీకు ఈశ్వరానుగ్రహమే దర్శనం అవుతున్నది. కానీ ఈశ్వరానుగ్రహమే ప్రతి క్షణము దర్శనమైనా
మనం అదొక్కటి వదిలిపెట్టి మిగిలిన అన్ని అసత్యాల్ని పట్టుకుంటాం. సుఖమునకు కారణములు భార్య అని, పిల్లలని, ఇళ్ళని, సేవకులని, సోదరులని, స్నేహితులని వాళ్ళ యందు పెడతాం తప్ప స్నేహితుడి రూపంలో నీకు సుఖం వచ్చింది, అయా మీరు ఈశ్వర స్వరూపులై నాకు వర్షం పడుతుంటే నన్ను 2 రోజులు కారులో తీసుకెళ్లారు, ఈశ్వరుడు నన్ను మీ రూపంలో అనుగ్రహించాడని నువ్వు అనగలవా? అలా అనగలిగితే నిన్ను కారులో 2 రోజులు ఆఫీస్కి తీసుకెళ్లిన స్నేహితునిలో నువ్వు ఈశ్వరుణ్ణి చూశావు. నీకు ఒక పని మీద పెడితే అక్కడ ఫీజు కట్టించుకోరు అన్న చోట నీ దగ్గర ఫీజు పుచ్చుకుంటే ఇది ఈశ్వరానుగ్రహం అండి, నాకన్నా 4 అడుగుల ముందు ఈశ్వరుడు ఉంటాడు చూశారా అని మీరు అనగలిగితే మీకు ఈశ్వరుడు దర్శనం అవుతున్నాడు. కానీ నీకు జరిగిన ఉపకారములను నీవు వ్యక్తుల యందు ఆరోపిస్తే తప్పని నేను అనను, కానీ నీవు ఈశ్వర దర్శనం కావట్లేదు. వారి యందు ఆనుకూల్య బుద్ధి ఎందుకు వచ్చింది? ఈశ్వరానుగ్రహం వల్ల వచ్చింది. లేకపోతే వాళ్ళు ఎందుకు నీ యందు ఆనుకూల్యం ప్రకటించాలి? కాబట్టి ఈ ఈశ్వరానుగ్రహాన్ని మీరు గుర్తించేటట్టు మీకు చెయ్యగలిగిన వాడెవడు? తాను అలా భగవంతుని యందు రమించే బుద్ధి ఉన్నవాడెవరో వాడితో మీరు సంఘం పెట్టుకున్నారనుకోండి, చాలా తొందరగా మీ మనస్సు మారిపోతుంది. ఆయనతో అస్తమానం తిరుగుతున్నారనుకోండి, తిరగ్గా కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే మీకు అలవాటు అయిపోతుంది. ఈ మాటలు అలవాటు అయిపోయి ఆ ఈశ్వరానుగ్రహం అండి అంటుంటారు. ప్రతిదానికి ఈశ్వరానుగ్రహం అండి, దెబ్బ తగిలితే ఈశ్వరానుగ్రహం అండి, జ్వరం వస్తే ఈశ్వరానుగ్రహం అండి, ఆఖరికి మంచి భోజనం దొరికితే ఈశ్వరానుగ్రహం అండి, 4 మంచి మాటలు చెప్తే ఈశ్వరానుగ్రహం అండి. ప్రతిదాని యందు భగవంతుని యొక్క కృపని మీరు చూడగలుగుతారు. అలా చూడగలిగితే ఇప్పుడు మీరు ఏ వస్తువుతో సంఘం పెట్టుకున్నారు? సత్తుతోటే సంఘం పెట్టుకున్నారు. సత్సంగత్వే, ఈ సత్తుతో పెట్టుకున్న సంగమనకు సత్పురుషుడు కారణమవుతున్నాడు. ఇది సత్సంగం అంటే. ఇది పుస్తకం కూడా కావచ్చు, రామాయణం మీ ఇంట్లో ఉండొచ్చు, ఆ రామాయణం చదువుకుంటే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. కానీ సత్పురుషుడికి పుస్తకానికి ఒక్క తేడా ఉంది. సత్పురుషుని యందుండే లక్షణం ఏమిటో తెలుసా అండి? మీ యందు మార్పు గోచరించలేదనుకోండి, చాలా కాలం తనతో ఉన్న మీ ధోరణి యందు మార్పు లేకపోతే సత్పురుషుడి యొక్క బుద్ధి యందు వ్యగ్రత కలుగుతుంది. అస్తమానం తన ప్రజ్ఞ అంటాడు, ఎప్పుడు ఈశ్వరుడు గుర్తురాడు, ఇందుకు కోపం వస్తుంది. ఎప్పుడు ఈశ్వరుడు గుర్తురాడు, అన్నీ వాడి ప్రజ్ఞే. ఇలా 10 మాటలు విసుక్కున్నాడు అనుకోండి, వాడు అలా అనుకోను అక్కర్లేదు, నేను వాడిని తిట్టను అక్కర్లేదు, ఇంక నుంచి వాడితో నేను సంఘం తగ్గించుకుంటాను, ఎక్కువగా నేను వాడితో కలిసి తిరగనంటాను. ఎందుకు విడిపోయింది స్నేహం మీకు సత్పురుషుడితో? నా అంత వాణ్ణి నేనని మీరు ఇలా చూపించడం వల్ల ఇదే మీ భయహేతు అవుతుంది. ఆయనతో ఉన్న స్నేహం పోతుందేమోనన్న భయానికైనా మీరేం చేస్తారు? అయ్యి బాబోయ్, ఆయన దూరం పెట్టేస్తాడో ఏమిటో, ఆయనతో కలిసి తిరగడంలో ఎంత సంతోషం ఉంది, ఇన్నాళ్ళకి కదా మనస్సు మంచి మార్గంలోకి వెళ్ళింది అని మీరు కొన్ని పనులు చేయడానికి భయపడతారు. కనీసం ఆయన స్నేహితుడిని రేపు ఎలా చెప్పుకుంటాను నేను అని భయపడతారు. కానీ మీ ఇంట్లో ఉన్న పుస్తకం మిమ్మల్ని అలా కమాండ్ చేయదు. మీ ఇంట్లో ఉన్న రామాయణం నువ్వు ఈ తప్పు చేసే రేపు చదవకుండా నేను రేపటి నుంచి పేజీలు తెల్లగా కనపడేటట్టు చేసేస్తాను అనలేదు కదా రామాయణం. అందుకని మీరు రామాయణం పుస్తకం విషయంలో కళ్ళు కప్పేయగలరు, సత్పురుషుడి విషయంలో మీకు భయం ఉంటుంది. 2, సత్పురుషుడు ఎటువంటి వాడో తెలుసా అండి? ఆయనతో కలిసి తిరుగుతున్నప్పుడు ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, ప్రయత్నపూర్వకంగా మాట్లాడినా మామూలుగా మాట్లాడినా ఈశ్వరుడు గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఈ మాట్లాడటంలో ఏమైపోతుందంటే మీరు ఏనుగు లాంటి వారు, ఆయన మావటి లాంటివాడు. మావటివాడు చూడండి ఇలా ఉంటాడు. చంద్రశేఖర పరమాచార్యులు వారు ఎలా ఉంటారు? మాలా ఉంటారంటే స్థూలకాయంతో ఎండిపోయి ఉరప్పంజరం బయటికి వచ్చేసి ఓ సత్యదండం పట్టుకుని కాషాయ వస్త్రం కట్టుకు తిరుగుతుంటారు. కానీ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి నోటి వెంట వచ్చినటువంటి మాట ఎటువంటి వాడి మనస్సునైనా మార్చేయగలదు. ఎందుకు మార్చగలదు అంటే, ఏనుగు చూడండి నడిచి వెళుతూ ఉంటుంది, తొండం ఇలా ఊపుతూనే ఉంటుంది, ఊపుతూ ఆ తొండం ఎత్తి ఒక కొమ్మ ఇలా పీకేద్దాం ఉంటుంది అని ఇలా కొమ్మ పట్టుకోబోతుంది. మావటివాడు తన చేతిలో అంకుశం పెట్టి ఇలా అంటాడు, తొండం దింపేస్తుంది. ఊరుకుంటుందని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ తొండం ఆడిస్తుంది. మళ్ళీ ఇలా వెళ్ళిపోతూ అటుగా ఎవరో పిల్లాడు 4 అరటిపళ్ళు పట్టుకుని ఎడుతుంటాడు, అందులో 2 అరటిపళ్ళు పీక్కోబోతుంది. మళ్ళీ మావటివాడు ఇలా అంటాడు, అనగానే మళ్ళీ తొండం దింపేస్తుంది. ఆఖరికి లక్ష్మీ స్థానమైన కుంభస్థలము తనకున్న ఏనుగు ఏ స్థాయికి వెళ్ళిపోతుందో తెలుసా అండి? పక్కన మావటాయన కూర్చుంటే
ఓ రూపాయి బిల్లు ఇస్తే ఇలా తొండంతో పుచ్చుకుని ఆయనకి ఇచ్చేసి మీకు ఆశీర్వచనం చేసి ఎందుకైపోయింది అలా? అదేమిటి? అంత శక్తివంతమైన ఏనుగు, అంత గొప్ప ఏనుగు, తన బలవంత తొండమైన ఏనుగు రూపాయి ఇచ్చుకుని మావటాడికి ఇచ్చేసి మీకు ఆశీర్వచనమా? ఎందుకు లొంగిపోయింది ఏనుగలాగా? అంటే మావటివాని యొక్క అంకుశమునకు లొంగింది అది. మావటివానికి కదా దానికి అంకుశం చూస్తే భయం పొడుస్తాడు. అలాగే సత్పురుషుడు అంకుశమును పట్టుకున్న మావటివాణి వంటి వాడు. ఆయన చేతిలో ఉన్న అంకుశమే ఈశ్వర భక్తి. ఈయనతో ఈయన మనస్సుకి వ్యగ్రత కల్పిస్తే లోపల ఏదైనా అనుకున్నాడా? లేనిపోని ఇబ్బంది కాదు కదా. ఈయనతో స్నేహం వదిలిపెట్టేస్తే రేపు లోకమంతా ఏమంటుంది? అలాంటి వాడితోనే దెబ్బలాటెట్టుకున్నాడు, వీడితో ఎవడు మాత్రం స్నేహం చేయగలడు అంటుంది. కాబట్టి వీడితో ఎలాగో అలా స్నేహం సర్దుకోవలసిందే తప్ప వీడితో గొడవ పడ్డ కుదరదు అని ఈయనతో స్నేహం ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఈయన ఏమి చేసుకుంటారో చేసుకుంటారు, ఇష్టం ఉన్నా లేకపోయినా. రండి అలా గుళ్ళోకి వెళ్దామంటాడు. అబ్బాయి గుళ్ళోకి నేను ఆనందంగా అనుకోండి. మీరు రేపు వచ్చిన తర్వాత మీరు అస్తమానం సాయంకాలం రాకండి. నేను గుడికి వెళ్ళే టైమో మా ఇంటికి వచ్చి నేను రానంటే నాకు చికాకుగా ఉంటుంది. మీరు రావక్కర్లేదు మా ఇంటికి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా గుళ్ళోకి వెళ్ళాలి. ఇలా మీరు 10 మాటలు గుళ్ళోకి వెళ్తే 11 మాట మీరే వెళ్ళిపోతారు. కాబట్టి సత్సంగత్వే, సత్పురుషుడితోటి సంగము తెలియకుండా మిమ్మల్ని మార్చేస్తుంది. శంకరాచార్యుల వారు కనీసం పోనీ అది కూడా పెట్టుకోలేవా? ఇంకా ఎవరు బాగు చేస్తారు? నిన్ను మార్చడానికి ఒక్క భక్తుడితో స్నేహం పట్టుకో గట్టిగా. నీ ప్రయత్నం అక్కర్లా మారిపోతూ ఉంటుంది. నువ్వు ఒకానొక నాడు ఆయన ఎంతటి భక్తుడిని పేరు తెచ్చుకున్నాడో అంతకన్నా గొప్పవాడి అయిపోయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి సత్సంగత్వే. మీకు ఇంకొక మాట చెప్పనండి. మహాభారతంలో ధృతరాష్ట్రుడు బహుధృతుడు. ఎందుచేతనంటే లోపల ఎప్పుడూ కుటిలమైన ఆలోచనలవే ధృతరాష్ట్రుడివి. అటువంటి ధృతరాష్ట్రుడికి దివ్యనేత్రములు ఇచ్చి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనంలో చూసే అదృష్టం ఇచ్చారు. ఇస్తే దీని మీద ప్రశ్న వేశారు ఋషులు. కృష్ణ భీష్ముడికి చూడడానికి అవకాశం ఇచ్చావు, అర్థం చేసుకోగలం. సంజయుడు చూశాడు, అర్థం చేసుకోగలం. ద్రోణుడు చూశాడు, అర్థం చేసుకోగలం. లేదు మహానుభావుడైనటువంటి విదురుడు చూశాడు, మేము అర్థం చేసుకోగలం. పరమదుష్టుడు, సహజంగా కళ్ళు లేనివాడు, అజ్ఞానాంధకారమునందున్నవాడు, తన తమ్ముడి బిడ్డల్ని మోసం చేద్దాం అనుకున్నవాడు ధృతరాష్ట్రుడికి ఎందుకు విశ్వరూప సందర్శన ఇచ్చామని అడిగారు. అడిగితే కృష్ణుడు అన్నాడు, వాడు ఎన్ని పాపములు చేసినా వాడి దగ్గర ఒకే ఒక గొప్ప లక్షణం, దానికి ఇచ్చారు విశ్వరూప దర్శనం. ఏమిటి ఆ లక్షణం? అందరూ పడుకున్నాక రాత్రి 10 అయ్యాక ఉరే వెళ్ళి విదురుణ్ణి పిలుచుకురండి రా అంటాడు. వెళ్ళి విదురుణ్ణి తీసుకొస్తాడు. తీసుకొస్తే విదురా కూర్చో అంటాడు. నాకు నిద్ర పట్టట్లేదు, ఏమైనా 4 మంచి మాటలు చెప్పు అంటాడు. అనగానే ఎవరు లేరు కదా ఇప్పుడు. అందుకని విదురుడు అంటాడు, నిద్ర పట్టని దౌర్భాగ్యులు ప్రపంచంలో 4 ఉన్నారు. పరకాంత మీద కన్నేసిన వాడు, పరుల డబ్బు మీద కన్నేసిన వాడు, ఇలాంటి వాడు. నువ్వు ఇందులో ఏ జాతి వాడివో చెప్పు, నేను నీకు మంచి మాటలు చెప్తానంటాడు. పరుల డబ్బు మీద కన్నేసిన దౌర్భాగ్యుణ్ణి తమ్ముడి బిడ్డల రాజ్యం పొందుదాం అనుకున్నాను కదా, అందుకే నిద్ర పట్టట్లేదేమో అంటాడు. కనీసం ఒక సత్పురుషుడితో మాట్లాడేటప్పుడు తన బలహీనతలు చెప్పేస్తాడు ధృతరాష్ట్రుడు. విదురుడు గట్టిగా శాసనం చేసి మాట్లాడతాడు. మాట్లాడితే వింటాడు చక్కగా. ఆయన చెప్పినటువంటి మాటలన్నీ వింటుంటాడు. ఫర్ యువర్ కన్వీనియన్స్ టుడే ఐ విల్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అట్ టైమ్స్. ఓకే సార్? కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి విదురుడి దగ్గర ధృతరాష్ట్రుడు వింటూ ఉంటాడు. ధృతరాష్ట్రుడు అలా వినడం అనేటటువంటి ఒకే ఒక లక్షణము సత్సంగము. By birth, Dhritarashtra is not a good man. He always wants to take away the kingdom that is to be enjoyed by his brothers and sons. But still he has got only one good quality. During nights he calls Vidura and he wants to hear something good from Vidura. This is the only reason, this is the only attribute. Taking this into account, Lord Sri Krishna has shown his Vishwarupa to Dhritarashtra. Satsanga has got its own influence. That's what I am emphasizing now. So, a Vidurudu అలా రోజు విదురుడితో ధృతరాష్ట్రుడు కూర్చుని ఆ ధృతరాష్ట్రుడు తన మనస్సులో మాట చెప్పేసి విదురుడి దగ్గర మంచి మాటలు విన్న కారణానికి ధృతరాష్ట్రుడికి
విశ్వరూప సందర్శనం ఇచ్చానని కృష్ణ పరమాత్మ చెప్పాడు. సత్సంగం ఎంత గొప్పదో చెప్పడానికి మీకు ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? సత్సంగం అనేటటువంటిది అంత గొప్పది, సత్పురుషుడితో సంగం. మీరు చూడండి, నారదుడు అంత గొప్పవాడవడానికి కారణమేమి? చాతుర్మాస్యం చెయ్యడం కోసం అని చెప్పి కొంతమంది సన్యాసులు వచ్చారు. ఆ సన్యాసులు ఏం చేస్తుంటారు? ఎప్పుడు అగ్నిహోత్రం చేస్తూ అందులో వాళ్ళు హవిస్సులు ఇస్తూ ఉండేవారు. నారదుడు వాళ్ళని చూసి సంతోషించి వాళ్ళు వేదపఠనం చేస్తుంటే వాళ్ళకి సేవ చేశారు. వాళ్ళు ఆఖరణ ప్రీతి చెంది వెళ్ళిపోయే ముందు నీకేం కావాలని అడిగారు. నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగాడు. పరమ ప్రీతితో వాళ్ళు జ్ఞానాన్ని బోధ చేసి వెళ్ళిపోయారు. నారదుడు గొప్ప ఋషి. నారదుడి ప్రజ్ఞకంతటికి కారణం ఏంటో తెలుసా అండి? మీరు భాగవతం చదవండి. ఇదే కాదు, కేవలం 4 నెలలు శుశ్రూష చేశాడు. శుశ్రూష చేసినటువంటి ఫలితానికి నారదుడికి ఆ శక్తిని ఇచ్చేశారు. Narada was only a servant maid's son in one of the Brahmana's house. To that Brahmana's house, some devotees, some jnanis came, and they used to raise sacrificial fire and used to offer oblations into it. Every day Narada used to serve them. Every day Narada used to bring flowers for them. Every day Narada used to bring pious water for them for their worship. Because Narada served them so much, while leaving the Brahmana's house after completion of the Chaturmasya Diksha after 4 months, they asked him, "You have served us so much, what do you want from us?" Then Narada asked, "Grant me knowledge. That knowledge which makes me a jnanin, by which I need not take rebirth once again." They have granted the boon and they taught him the jnana. Narada has become a great jnani. So Narada has become a great Maharshi. This is the underlying principle. This is the reason which has been taught by Vyasa in Mahabharata. So Satsanga has got so much influence. నారదుడికి కేవలము చాతుర్మాస్యంలో ఒక బ్రాహ్మణ గృహమునందు వచ్చినటువంటి బ్రాహ్మణులతోటి సంగము ఆ స్థితికి తీసుకుని వెళ్ళిపోగలిగింది. కాబట్టి సత్సంగము అన్నది ఎంత శక్తివంతము. భాగవతం 10వ స్కంధంలో మాలాకారుడు ఇంటికి వెళ్తాడు బ్రాహ్మణుడు, శ్రీకృష్ణ పరమాత్మ వెళితే మాలాకారుడు పుష్పమాలను అలంకరిస్తాడు. అలంకరించి ఆయనకి సేవ చేసిన తర్వాత నీకేం కావాలి చెప్పు, నీకు ఏమడిగినా ఇచ్చేస్తాడు కృష్ణ పరమాత్మ. ఆయన అన్నాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యం నితాంతాపారభూత దయయు తపసమందార నాకు దయసేయగదే. ఈ 3 ఇమ్మనడిగాడు. ఒకటి, నీ పాద కమల సేవయు, ప్రతిరోజు నీ పాదములకు పూజ చెయ్యగలిగిన భక్తిని, ఆ భక్తి తొట్టుపడిపోకుండా నీ పాదార్చకులతోడి నెయ్యము, ఎప్పుడూ నీ పాదములను అర్చించేటటువంటి మహాభక్తులైన వారితో కలిసి ఉండేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించు. నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు. నితాంత అపార, దానికి ఇంకా ఇంత అంత అని ఉండకూడదు. ఏ ప్రాణి వంక చూసినా ఇది ఈశ్వరుడే, ఇది ఈశ్వరుడే. ఫ్యాన్ రూపంలో ఈశ్వరుడు, మైక్ రూపంలో ఈశ్వరుడు, ఈ సభ రూపంలో ఈశ్వరుడు, గోడ రూపంలో ఈశ్వరుడు, గొంగళి రూపంలో ఈశ్వరుడు, బొద్దింక రూపంలో ఈశ్వరుడు. అన్ని ప్రాణుల యందు ఈశ్వర భావన కలగడం వల్ల నితాంత అపార భూతదయ. అందుకని అన్ని ప్రాణులలో ఈశ్వరుణ్ణి చూసి దానికి కలిగిన బాధ నాకు కలిగిన బాధే అన్న భావన నాకు రావాలి. అటువంటి దయ నాకు ఉండేటట్టుగా అనుగ్రహించు. అంటే నాకు అంతటా ఈశ్వరుణ్ణి చూసే శక్తిని కటాక్షించు. నితాంతాపారభూత దయయు తపసమందార నాకు దయచేయకదే అని అడిగాడు. ఇది ఇప్పటికీ పూజలో మనం చెప్పుకుంటాం. ఇప్పటికీ ప్రతిరోజు మనం ఈ విషయాన్ని పూజ పూర్తయిపోయిన తర్వాత నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయచేయకదే అంటారు. నా అంతటి వాణ్ణి నేనని విర్రవీగారు నలగోబరమణి గిరివుడు. అటువంటి వాళ్ళు చిన్ని కృష్ణ దర్శనం అయిన తర్వాత శాప విమోచనం అయిపోతే నీ పద్యామలు అలకించు చెవులు నిన్నాడు వాక్యంబులం నీ పేరం పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల పొంత నొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నీరజపత్రేక్షణ అని అడిగారు. ఎప్పుడూ మేము నీ పద్యాలు వినాలి. నీ పాదాలు చూసేటప్పటికీ శిరస్సు ఉంచి నమస్కరించాలి.
నీ యొక్క ప్రసాదాన్ని నోట్లో వేసుకోవాలి. మేము ఎప్పుడూ నీ యొక్క పాదయుగమునందున్నటువంటి పుష్పాన్ని వాసన చూసే అదృష్టం కావాలి. ఈశ్వర మాకివి కృప చెయ్యి అని అడిగారు. పరీక్షిత్ అంతటి వాడు గంగానది ఒడ్డున ప్రాయోపవేశం చేస్తుంటే ఋషులందరూ వచ్చి కూర్చున్నారు. ఏమాశ్చర్యం! పరీక్షిత్ అంతటి వాడు ప్రాయోపవేశం చేస్తున్నాడు. అందరూ ఋషుల వంక చూసి పరీక్షిత్ ఒక్కటే అడిగాడు, 7 రోజుల తర్వాత నా శరీరం పడిపోతుంది, నాకు తెలుసు నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఎందుచేత అంటే ఆయన ఇచ్చిన శాపం ప్రకారం తక్షకుడు వచ్చి నన్ను కాటు వేసేస్తాడు, పాము, నేను చచ్చిపోతాను. కానీ నేను మిమ్మల్ని ఏదీ అడగట్లేదు. నేను చచ్చిపోకుండా నాకు మార్గం చెప్పండి అని నేను మిమ్మల్ని అడగను. ఉరగాధీశ విషానలంబునకు మేనొప్పింతు, ఈశ్వర శాసనము తప్పదు, నిక్కము. కానీ భవిష్యజ్జన్మ జన్మంబులం హరిచింతారతియున్ హరి ప్రణతి హరి భాషాకర్ణనాసక్తియున్ దీన్ని మీరు ప్రసాదింపరే. నేను మళ్ళీ జన్మ అంటూ ఉంటే నాకు 3 ఉండేటట్టుగా అనుగ్రహించండి. ఎప్పుడూ భగవంతుని కథలు వినేటటువంటి చెవులు, భగవంతుని యొక్క పాదసేవనం చేసేటటువంటి చేతులు, హరిభక్తులతో కలిసి ఉండేటటువంటి అదృష్టం నాకు ఇప్పించవా అని అడుగుతాడు. కాబట్టి జీవితంలో కోరుకోవలసినది ఏదైనా ఉంటే సత్సంగమే. భాగవతం అంతట్లో చాలా గొప్ప పద్యంగా ఇప్పటికీ ఎందరో మహాత్ములు పూజ అయిపోయిన తర్వాత చెప్పుకునేటటువంటి పద్యం ఏదో తెలుసా అండి? ఎన్ని పద్యాలు పోతన గారు రచించారు. అన్ని పద్యాలు పోతన గారు రచించిన ఈ ఒక్క పద్యాన్నే పూజంతా అయిపోయిన తర్వాత తీర్థం తీసుకునే ముందు ఎందరో పెద్దలు చెప్పుకుంటూ ఉండగా నేను విన్నాను. నీపాద కమలసేవయు నీపాద అర్చకులతోడి నెయ్యం. ఎంత ముఖ్యమైందో చూడండి. భక్తి ఉండొచ్చు, కానీ ఆ భక్తి ఒక్కొక్కసారి దెబ్బతింటుంది. In Bhagavata, in Dashama Skanda, there is a small story. Lord Sri Krishna went to the house of an ordinary man who is engaged in the art of making garlands with flowers. Lord Sri Krishna went to his house. That man felt very happy. Immediately, those garlands which were prepared for the purpose of Kamsa, he took those garlands and put them in the head of Sri Krishna and fell at the lotus feet of Lord Sri Krishna. He praised him, prayed him. Lord Sri Krishna got pleased. Immediately he asked that Malakara, that man who makes garlands, what do you want from me? He said, Nipada Kamala Sevayu. What all I want from you is that at every minute, without any break, I must have the boon of worshipping your lotus feet. Even though you grant me that lotus feet, sometime like Sitamma, who is separated from Ramachandra, though she became the wife of Lord Srinama, though she is the Nichanapayani, I may be struck with a danger of getting separated from your lotus feet due to physical desire. So grant me another boon. What is that boon? Nipadachyakulatodi neyyam. Those people who feel greatly accomplished when they worship your lotus feet. I want to be associated with them. Whenever my devotion gets stumbled, they correct me. And again they bring me back to the path of devotion. So what all I want is constant, persistent, continuous association with those devotees. So నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు. By looking at every prani, by looking at every bhuta, by looking at every soul, I must feel that it is not the name and form, it is only the incarnation of the Lord. The Lord is existing in the shape of a crocodile. Lord is existing in the shape of a snake. Lord is existing and present in the shape of a tree. Lord is existing in the shape of a mic. Antarbahishyatat sarvam vyapya narayana sthita. So, whenever I am inclined to harm another individual, I must have the feeling that by hurting the other being, it is only me that is going to be hurt, because there are no two things. The soul that is existing in a cockroach is the same soul existing in me. The pain caused to a cockroach is in no way different from the pain that is being experienced by me. The hunger, the pain, the thirst, the happiness, anything
have the darshan of the Lord in the entire universe. Lord Sri Krishna, grant me these three boons. These are the three boons that have been requested by a man who is engaged in the business of God landing. And this is the sloka, this is the padya which is chanted by all the devotees, great devotees, after the completion of the puja and before taking tirtha and prasada. Because for everybody to get accomplished, these three are required. So in this, for correction and continuous devotion, persistent devotion, association with Bhagavata, devotees, jnanis, is a presupposition. This is even the Malakara has requested. So Shankaracharya in Bhajagovinda Shloka says, Satsangatve Nissangatvam. The easiest way to correct yourself and take a different direction is to get yourself associated with a jnani or a devotee. Then that influence gets upon you and you get corrected. And you will also follow him so that you can reach me. You can reach the God. This is the shortest route. At least you desire for the association with a devotee. Unless you desire so, you can't get your path corrected. Unless you desire so, you can't change your bent of mind. This is what Shankaracharya speaks in Bhajagovinda Shloka. That is what I am speaking now. So, Satsangatve Nissangatvam, Nissangatve Nirmohatvam. అటువంటి సత్సంగము చేత, అటువంటి సత్పురుషులతో కూడినటువంటి స్థితి చేత నిస్సంగత్వం. నిస్సంగత్వం అనగా ఏమి? నాది అనేటటువంటి ఒక అహంకార స్థితిని విడిచిపెట్టేస్తాడు. మా అబ్బాయి, మా ఆవిడ, నా కారు, నా ఇల్లు ఇలా అంటాం. ఈశ్వరానుగ్రహము చేత నాకు కలిగిన కుమారుడు. అస్తమానం కనబడ్డ వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహము చేత నాకు కలిగిన కుమారుడు అనక్కర్లేదు. మీరు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నారు అనుకోండి, నలుగురు ఎవరండి అన్నాడు అనుకోండి, టీటీ వచ్చి ఈశ్వరానుగ్రహము చేత కలిగిన భార్య, ఈశ్వరానుగ్రహము చేత కలిగిన కుమారుడు అనక్కర్లేదు. మనస్సులో అస్తమానం అలా అనుకుంటే చాలు, ఓహో ఇది ఈశ్వరానుగ్రహం, ఒక మంచి భార్య నాతో కలిసి భగవత్ కార్యమునందు పాల్పంచుకుంటుంది, ఒక మంచి కొడుకు, నాతో అపకీర్తి కానివాడు, ఒక మంచి కూతురు, నేను చెప్పిన మాట విని నా 2 వంశాల్ని ఉద్ధరిస్తుంది. ఈశ్వరానుగ్రహం ఆరోగ్యవంతమైన శరీరం. కాబట్టి మీరు అస్తమానం అలా తలుచుకోగలగడం ఈశ్వరుడు వైపుకి పెట్టి మీ వైపుకి లింకు తీసేయండి. ఈ తీసేయడం మీకు రావాలనే పూజంతా నమః. మీరు చూడండి, మీరు పూజ చేస్తే ఏమంటారు? ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపదాంతికాయ నమః. ఎందుకు నమః? ఎందుకు ఓం? ఓం అన్నప్పుడల్లా అకార ఉకార మకారముల చేత జీవుడిగా కనపడుతున్నటువంటి, ఈ ప్రపంచముగా కనపడుతున్నటువంటి దీని యందున్న అంతటా పరమాత్మయే గోచరించి పరమాత్మయే ఈ సేవ చేయించుకుంటున్నాడన్న ప్రణవము చేత భగవంతునికి జీవునికి ఉన్న సంబంధానుసంధానాన్ని లోపల పురస్కరణ చేస్తూ ఒక పేరు పెట్టి, ఈశ్వర ఈ పేరు పెట్టి నిన్ను పిలవడం వల్ల నాకు ఉత్తమ గతులు కలుగుతాయి, నీకు పేరేమిటి? కాబట్టి ఓం నిధనపతయే నమః. ఈ వేస్తున్న పువ్వు నాది కాదు, నేను సృష్టించలేదు. ఇది సృష్టిలో ఈ పువ్వుని నువ్వు తీసుకొచ్చావు, ఈ ఇల్లు నువ్వు తీసుకొచ్చావు, ఈ ఫ్యాక్టరీ నువ్వు తీసుకొచ్చావు, ఈ పృథివీ నువ్వు తీసుకొచ్చావు. అందుకే పూజ యందు షోడశోపచారములు. మొన్న నేను గణపతి గుడిలో చెప్పాను, పూజ యందు పంచోపచారములు, పృథివీ ఆపస్తేజో వాయురాకాశముల 5ంటిని మళ్ళీ ఈశ్వరుడికే సమర్పించేయడం. నీకు ఎన్ని ఉన్నా అన్ని ఈశ్వరుడివే అని ప్రతిరోజు పొద్దున్న చెప్తున్నాం. నేను అనుభవిస్తున్న సమస్త వైభవములు ఈశ్వర నువ్వు నాకు ఇచ్చినవి, నీ ప్రసాదము, నాదన్నది ఏదీ లేదు. I am happy with my son because you have granted me such a character son. I am happy with my daughter because you have given me such a girl who hears my words and who always wants to possess a good conduct and character. You have given me a good wife who always wants to join her hands with me in following the path of devotion. So this is all the greatness of you, Lord Shiva, you, Lord Narayana, not me. This is all what you express in the form of Namah, 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 not my greatness. It is your greatness, Ishvara. This knowledge is expressed in the form of a flower. Flower has fragrance. Like Jnana has got the devotion as a shadow. Devotion and Jnana combined are the fragrance and the flower. So you offer the flower at the lotus feet of the God by expressing your lofty feeling that this all belongs
ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ది పూజ. అన్లెస్ యూ డిరైవ్ సచ్ ఎ లాఫ్టీ ఫీలింగ్ వైల్ డూయింగ్ పూజ, దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ ఓన్లీ రిచువలిస్టిక్. Am I wrong, sir? So that is what is expressed by శంకరాచార్య. సత్సంగత్వే నిస్సంగత్వం. ఇప్పుడు అటువంటి సత్తుతోడి సంగము, సత్పురుషులతోడి సంగము నిస్సంగములకు దారి తీయుచున్నది. అనగా ఈశ్వర, ఇవన్నీ నీవి, నావి కావు, నిస్సంగంతో ఉన్నారు. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పటి వరకు అజ్ఞానంతో మీరు ఏమన్నారు? ఇది నేను కాదు, ఈ లోపల ఉన్నది నేను. ఇప్పుడు ఏమంటున్నారు? ఇవన్నీ నావి కావు, ఈశ్వరుడివి. పైకి చెప్పక్కర్లేదు, కానీ లోపల భావన చేస్తుంటారు ఎప్పుడు. ఇదేది నాది కాదు, ఇదంతా ఈశ్వరుడిదే, ఇదంతా ఈశ్వరానుగ్రహమే. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వం హ్యసర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుల యుద్ధకాండలో. కాబట్టి ఇవన్నీ ఈశ్వర నీవి, ఈ భావన మీరు చెయ్యడమే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహత్వం అంటే మీకున్నటువంటి అజ్ఞానము విచ్చిపోవుట. అక్కడతో ఏమైపోయింది? మోహం అంతా పోయింది. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఇప్పుడు ఎటువంటి నిశ్చలత్వం ఏర్పడుతుందని చెప్తున్నారో తెలుసా అండి? ఇక్కడే మీరు జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. నేను ఈ మధ్యన ఎక్కడో ఈ ఉదాహరణ చెప్పాను. రామకృష్ణ పరమహంస ఒక ఆఖ్యానం చెప్పారు. ఒక మహాభక్తుడు, జ్ఞాని అయినటువంటి ఒక రైతు కుమారుడు మరణించాడు. మరణిస్తే ఆయన పెద్ద ఏడవలేదు, ఏదో కొద్దిగా ఏడిచినట్టు బాధపడినట్టు కనబడ్డాడు. కానీ మర్నాడు నుంచి తన వ్యాపకం తాను చేసుకుంటున్నాడు. భార్య అడిగింది, ఏమయ్యా కడుపున పుట్టిన కొడుకు చచ్చిపోయాడు కదా, నీకు బాధ లేదా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నాకు నిన్న రాత్రి నిద్రపోతున్నప్పుడు నేను మహారాజుగా ఉన్నట్టు, ఉత్తములైన 16 మంది కుమారులు ఉన్నట్టు కలొచ్చింది. వర్షం వస్తోంది, తొందరగా నాగలి పట్టుకు పొలానికి వెళ్ళని నువ్వు నిద్ర లేపావు. నేను నిద్ర లేవగానే నా రాత పదవి లేదు, 16 మంది కొడుకులు లేదు. దానికేడవన తెల్లవారి నిద్ర లేచిన తర్వాత జాగృతిలో ఇంతకు ముందున్న కొడుకు లేడు, దీనికేడవన. కాబట్టి ఇదో పెద్ద స్వప్నం, అదో పెద్ద స్వప్నం, రెండూ కలలే. దేనికి ఏడుస్తాను? దేనికి ఏడవను. ఇచ్చిన వాడెవరో వాడు పుచ్చుకున్నాడు. ఎందుకు పుచ్చుకున్నాడో, ఏం చెయ్యాలనుకున్నాడో, బహుశా నా బంధాలు తెచ్చి నన్ను అనుగ్రహించాలనుకున్నాడేమో. కాబట్టి యవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబుని అపహరింతు అన్నాడు శ్రీమన్నారాయణ. బాగా జ్ఞానం కలిగింది అన్నది చూడడానికి పరీక్ష పెడతాడు. తన వస్తువులను ఒక్కొక్క దాన్ని తీసేస్తున్నా నిశ్చలంగా తాను మాత్రం ఈశ్వర పాదములే పట్టుకుని ఉండిపోతే అప్పుడు పొంగిపోయి ఆఖరణ సాక్షాత్కారం ఇస్తాడు, అప్పుడు మోక్షం ఇస్తాడు. కాబట్టి ఆ నిర్మోహత్వం, ఇప్పుడు నిశ్చలతత్వం, కదలిక లేదు. ఎందుకని? అన్నీ ఈశ్వరుడివి. ఇప్పుడు మీరు చూడండి, నేను మా ఆఫీసులో క్యాషియర్ని అనుకోండి, మా ఆఫీసర్ గారు నన్ను పిలిచి, ఏమయ్యా కోటేశ్వరరావు, ఈ 10 లక్షల రూపాయలు జాగ్రత్తగా బ్రీఫ్ కేసులో పెట్టుకుని నీకు ఒక వాచ్మెన్ ఇస్తాం, నువ్వు కారులో వెళ్ళి బ్యాంకులో వెయ్యి అన్నారు అనుకోండి. నేను 10 గంటలకి వెళ్ళి 10 లక్షలు బ్యాంకులో వేసేసి వచ్చేసాను అనుకోండి. ఆయన నన్ను మళ్ళీ 1 గంటకి పిలిచి, నేను ఇప్పుడే బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడానయ్యా, నువ్వు బ్యాంకుకి వెళ్ళి ఓ 25 లక్షలు తీసేసి పట్టుకొచ్చాయి అన్నారు అనుకోండి. నేను మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి ఓ 25 లక్షలు తీసేసి పట్టుకొచ్చేస్తున్నాను అనుకోండి. 10 లక్షలు ఆ ఖాతాలో వేసినప్పుడు అందులో ఉన్న అంకె చూసి కోట్ల స్థానం వరకు ఉన్నా నేనేం పొంగిపోను. ఎందుకు పొంగిపోను? నాదేమిటది, ఏమన్నా నాదేం కాదు. అందుకని అందులో 10 లక్షలు వేసినప్పుడు నాకు పొంగు లేదు, 25 లక్షలు తీసేసినప్పుడు కుగ్గు లేదు. నా ఎస్బీఐ అకౌంట్లో బోనస్ వచ్చి 2,000 వేసుకున్నాను అనుకోండి, కరెక్ట్గా పడిందో లేదో అని 50 మాటలు చూస్తాను. 3,000 మర్నాడు తీసేయాల్సి వచ్చింది అనుకోండి, ఏమిటో ప్రారంభం 2,000 వచ్చింది అనుకున్నాను, 3,000 తీసాను, 2,000 వచ్చింది అనుకున్నాను, 3,000 తీసాను అంటాను. 10 లక్షలు వేసినప్పుడు 25 లక్షలప్పుడు తీసేసినప్పుడు నేను పొంగు కుంగు 2,000 వేసి 3,000 తీస్తే ఎందుకు వచ్చింది? ఇక్కడ నాజన్న భావన ఉంది, అక్కడ నాజన్న భావన. చూసారా మీరు ఎంత తేడా వచ్చేసిందో? నిశ్చలతత్వం అంటే తనకున్నవేవి తనవి కావు ఆఫీసర్ గారి వల్ల ఈశ్వరుడి. కాబట్టి ఈశ్వరుడు అందులో ఏదైనా ఒకటి పట్టుకెళ్ళిపోయాడు. అంటే అపమృత్యు రూపంలో పట్టుకెళ్ళాలని గృహస్థు కోరడం. ఏదో పెద్ద వయస్సు అయిపోయింది, ఆయనకు షష్టిపూర్తి కూడా అయిపోయింది, సహస్ర అయిపోయాయి, ఆవిడ వెళ్ళిపోయింది. ఉంది నాతో చాలా కాలం ఉంది, నన్ను ఉద్ధరించింది, ఎన్ని కార్యాలు చేయించిందో నా చేత, ఎన్ని యజ్ఞాలు చేయించిందో, ఎంత నన్ను మార్గంలో పెట్టిందో, ఎన్ని పూజలు చేయించిందో, ఎంత తాను తరించిందో, ఎంత నన్ను తరింపచేసిందో, వెళ్ళిపోయింది కాలంలో.
ఇంకా నేను మాత్రం ఎందుకుంటాను అది వెళ్ళిపోయిన తర్వాత? ఇక అది వెళ్ళిపోయిన తర్వాత నేను ఉండను ఎక్కువ కాలం, కాబట్టి నేను వెళ్ళిపోతాను అది వెళ్ళిపోయిన ప్రస్థానంలోనే అని ఈశ్వర నా జన్మ ధన్యం కావడానికి 85 సంవత్సరములు నా నీడలా నన్ను అనువర్తించేటటువంటి ఒక మంచి భార్యనిచ్చావా? ఆఖరణ ఏమండి నేను ఎక్కడ పద్యం ఆపేస్తానో ఆ పద్యం మీరు పూర్తి చేయరా అని నా తొడ మీద తన తల పెట్టుకుని నీ పద్యావళులాలకించు చెవులన్ అని ఎగవూపిరొస్తే నిన్నాడు వాక్యంబులన్ అని నేను కన్నుల నీరు పెట్టుకుని పూర్తి చేస్తుంటే నా కళ్ళ నీళ్లు తుడుస్తూ అస్పష్టంగా పద్యాన్ని పలుకుతూ 2 చేతులతో ఎదురుగుండా కృష్ణుడికి నమస్కారం చేస్తూ తలపడిపోయింది ఆ పక్కకి. ఈశ్వర నన్ను కూడా అలా తీసుకెళ్ళిపో, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు ఈ వస్తువు, నాదన్నదేం లేదు, నన్ను ధన్యుణ్ణి చేయడానికి నాకు అటువంటి ధర్మపత్నిని ఇచ్చావు. నిశ్చలతత్వం ఎక్కడుంది కదలిక? ఇప్పుడు కదలిక లేదు. ఇది రావడమే చాలా గొప్పది. నిర్మోహత్వం, నాది కాదన్న దాంట్లోంచి తనవైనవి మళ్ళీ ఈశ్వరుడు కొన్నింటిని ఒక్కొక్క దాన్ని విత్డ్రా చేస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు చలనము లేని స్థితి వచ్చేస్తుంది. I have given a small illustration, sir. I happen to be a cashier in one of the offices. My proprietor calls me and wants me to deposit 10 lakh rupees in office account. I took the briefcase and deposited the amount. I got back to office. Immediately the proprietor called me and asked me to withdraw 25 lakhs. I went in office car and brought back the amount. On the other day, I was granted 2,000 rupees bonus. These 2,000 rupees I took and deposited in my personal account. When I deposited 2,000 rupees in my personal savings account, I was quite jubilant. Why? It was my account. It was my amount. But when I deposited 10 lakhs in my office account, I was not jubilant because it is not my amount. When I withdrew 25 lakhs from my office account, I was not unhappy because it is not my amount. But on the other day, I had to withdraw 3,000 rupees from my savings bank account. I was quite disappointed. Due to this unforeseen contingency, I had to lose 3,000 rupees. When I withdrew 25 lakh rupees from my office account, I was not unhappy. But when I withdrew 3,000 rupees from my SBI account, I was unhappy. Why? The feeling that it belongs to me makes me feel happy, makes me feel sorrow. But when I feel that it is the amount of the officer and the company, I don't feel any fluctuations. Similarly, when I feel that everything is granted by the omnipotential, the God, when I attain the age of 85 years and when my wife attains the age of 80 years, when she leaves this mortal world, I don't feel unhappy. God has granted me a very good wife to be associated with me for 85 years. Only because of her service, I could do so many things. I could do this worship. I could understand the lotus feet of the God. With this gratitude, I look at the God's face and say, oh God, you are kind-hearted, you have given me such a wife, and one has to leave the mortal world, mortal body, and you have taken her away first. And also please grant me the same boon that while leaving this world, I should also pray at your lotus feet and leave this world. So, I don't feel disappointed when my wife leaves this world at the age of 80. When I feel that it is the great boon granted by the God, as if the amount is credited in the account of the office. So, first we have to inculcate the habit of looking at every pleasure, asset, property, disappointment, sorrows, joys as the grants of the God. We get the stage of Nischala Tattva, unperturbed in the mind. This is all granted by the God. This is all these things belong to the God. God has taken them away. It is the proprietor's thing. Why should I feel unhappy? This is to be inculcated by me. This is what Shankaracharya proposes in the sloka. So, Nisangatve Nirmohatvam, Nirmohatve Nityalatatvam, Nityalatatve Jivan Muktihi. When he is like అలా నిశ్చలంగా తరంగములు లేనటువంటి ఒక సరోవరంలా, అలా నిశ్చలమైనటువంటి ఒక చెరువులా, కెరటములు లేని సముద్రంలా, కదలిక లేని నదిలా, కదలిక లేని కొమ్మలు ఉన్నటువంటి చెట్టులా తాను ఇక్కడే నిరంతరము ఈశ్వరానుసంధానము చేసుకుంటూ ఇక్కడే ఈశ్వరుడున్నాడు అన్న భావన ధ్యానమునందు, కదలిక యందు, జాగృతి యందు, స్వప్నమునందు,
సుషుప్తి యందు సాక్షిగా ఉంటూ, ఓహో ఈ శరీరం నిద్రపోయింది, ఈ శరీరం తిరుగుతోంది, ఈ శరీరం ఆత్మయందు లయమై సుషుప్తిని పొందినది అని అన్నింటికీ నేను సాక్షిగా ఉంటే, ఒకనాడు ఈ శరీరం పడిపోతున్నా నేను సాక్షిగా ఉంటే, ఇక్కడే ఇప్పుడే నేను సాక్షిగా ఉండుట చేత జీవన్ముక్తుడనైనాను. నా సమస్త సంచిత పాప రాశి ధ్వంసమై నా ప్రారంధం పూర్తయిపోగానే ఈ శరీరం పడిపోతుంటే నేను సాక్షిగా ఉండి మళ్ళీ పుట్టవలసిన అవసరము లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి వైపుకి నడవగలిగినటువంటి ప్రజ్ఞ నా యందు ప్రకాశిస్తుంది. కాబట్టి దీనికి అంతటికీ మూలమేది అంటే సత్సంగత్వే. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. నేను చెప్పిన మొదటి పథాన్ని నువ్వు పట్టుకోలేకపోతే కనీసంలో కనీసం ఒక్క సత్పురుషుణ్ణి వెతుక్కోవడం కూడా నీకు చేత కాకపోతే ఇంకా ఉద్ధరించగలిగిన వాడు ప్రపంచంలో ఉండడు. సత్పురుషులు లేరన్న మాట మాత్రం నువ్వు అనకు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీరు చూడండి, సత్పురుషుడు ఎక్కడుంటాడు, గురువు ఎక్కడుంటాడు, భక్తుడు ఎక్కడుంటాడు, జ్ఞాని ఎక్కడుంటాడు. నేను రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే ఒక్క మాటే చెప్పగలను. సాలగ్రామం ఎక్కడుంటుంది? సాలగ్రామం రాళ్లల్లో ఉంటుంది. మీరు సాలగ్రామం ఎన్నుకోవాలంటే నదిలో ప్రవహించి నదీ ప్రవాహము బాగా బలహీనమైపోయినప్పుడు ఏర్పడినటువంటి రాళ్ల గుట్టలోకి వెళ్ళి ఆ రాళ్లన్నీ ఏరాలి. ఏరితే కొన్ని వేల రాళ్లు మీరు పక్కన పారేస్తే సాలగ్రామం రాళ్లల్లోనే దొరుకుతుంది. ఇంత పూజనీయమైన సాలగ్రామము రాళ్లలో ఉన్నట్టు పరమ పూజనీయుడై ఈశ్వరుడి వైపుకి తాను నడుస్తూ నడిపించగలిగిన ప్రజ్ఞావంతుడైన పరమభక్తుడైన జ్ఞాని నీలాగే సంసారమునందే నీ ఊళ్ళోనే ఎక్కడో ఉన్నాడు. రాళ్ళని పక్కకి పారేసి సాలగ్రామాన్ని పట్టుకున్నట్టు పరమభక్తుణ్ణి వెతుక్కోవడం నీ పూచి. ఆయన నా దగ్గరికి రావాలని అడగకు. అది మాత్రం పొరపాటు. అది ఒక్కొక్కరికి లభించవచ్చు, కానీ వెతుక్కుని దాన్ని తెచ్చుకుని పూజా మందిరంలో పెట్టుకో. రాళ్ళని తెచ్చి కబ్బోర్డ్లో పెడతావేమో, పెట్టుకో. విలాస వస్తువుగా రంగురాయిని పెట్టుకో, ఉంగరాన్ని రంగురాయిని పెట్టుకో. సాలగ్రామాన్ని మాత్రం ఉంగరంలో పెట్టుకోగా పూజా మందిరంలో పెట్టి అభిషేకం చెయ్యాలి, పూజా మందిరంలో పెట్టి పుష్పార్చన చెయ్యాలి. నీకు సాలగ్రామం లాంటి భక్తుడి యొక్క స్నేహం దొరికితే సాలగ్రామాన్ని ఇంట్లోంచి విసిరియవుగా ఎప్పుడు. అలా అన్నిటికన్నా నీ ఇంట గొప్పదేది, సమస్త ఐశ్వర్యములకు నీ సాలగ్రామం కారణం, నీ సమస్త అభ్యున్నతులకు నీకు ఆ భక్తుడితో స్నేహం కారణమని గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు వెళ్ళాలా, ఆయన రావాలా? ఒక్కప్పుడు నీ అదృష్టం ఉంటే ఆయన రావచ్చు, కానీ సాధారణంగా నువ్వే వెళ్ళి వెతుక్కోవలసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా నేపాల్ వెళితే, పశుపతినాథ్ దర్శనానికి వెళితే వెనకాతల గండకీ నది అనుకుంటా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది యొక్క ప్రవాహం కొంచెం తగ్గిపోయిన చోట్ల మీరు చూస్తే ఈ సాలగ్రామాలు ఏరేవాళ్ళు ఉంటారు. ఎన్ని రాళ్ళో తీసి పక్కన పారేసి ఆఖరణ సాలగ్రామాలు పట్టుకుంటారు. పట్టుకుని ఆ సాలగ్రామాలని తీసుకొస్తారు. సాలగ్రామ దానం కార్తీక మాసంలో చేస్తే చాలు ఎంత పుణ్యం అని చెప్తుందో మీరు చూస్తుంటారు కదా. ఓ కథల పుస్తకం లాంటిది ఉంటుంది, పురాణాన్ని చెప్పలేదు కానీ వాంగ్మయంలో. కాబట్టి సాలగ్రామం ఎక్కడుంది? రాళ్లల్లోనే ఉంది. కాబట్టి సాలగ్రామాన్ని సాలగ్రామంలాగే చూడాలి. అంతేకాని గురువుకి పేర్లు పెట్టడం, గురువుకి పద్దులెట్టడం, గురువుకి వంకలెట్టడం, ఈ గురువు కన్నా ఆ గురువు గొప్పవాడడం, పోల్చడం, నింద చేసి మాట్లాడడం, ఈ పనులు తగవు. అది అసహ్యాపచారము కిందకు వస్తుంది, కట్టి కుడిపేస్తుంది. ఆ పని గురువు పట్ల చేయరాదు అని మనకి సత్సంగత్వే. ఆ సత్తుని నువ్వు వెతుక్కోవాలా, నీ ఇంటికి రావాలా అంటే అన్ని వేళలా నీ ఇంటికి వస్తుందని అనుకోకు. నువ్వే వెతుక్కుని పట్టుకోవడం నీ బాధ్యత. కాబట్టి అలా పట్టుకుంటే ఏమవుతుంది? ఇక్కడే ఒక చిత్రమైన లక్షణం, ఇది మీరు బాగా అండర్లైన్ చేసుకోవాలి. సత్పురుషుణ్ణి మీరు పట్టుకుంటే క్రమంగా భగవంతుడు మిమ్మల్ని పట్టుకుంటాడు. ఎలా పట్టుకుంటాడో తెలుసండి? ఇది మార్జాల కిషోర న్యాయమై కూర్చుంటుంది. మీరు సత్పురుషుణ్ణి పట్టుకున్నారు, పట్టుకుంటే మీకు ఏమైపోయింది? ఆహాహా, నేను తింటే జీర్ణం చేసిన వాడు ఈశ్వరుడండి అంటున్నారు. ఆహాహా, నేను నడిస్తే ఈశ్వర కృపండి అంటున్నారు. ఇవన్నీ ఎక్కడొచ్చాయి? మీకు ఆ సత్పురుషుడితో తిరగడం వల్ల వచ్చాయి. కాబట్టి మీకు ఎప్పుడు ఏమిటి అలవాటు అయిపోయింది? అన్నింటికి ఈశ్వర అన్నమే అలవాటైంది. మీకు ఇప్పుడు కష్టం వచ్చింది, మీరు ఏమంటారు? ఇప్పుడు కొత్తగా ఎవరిని
ఈశ్వర అంటారు. ఇప్పుడు మీరు అన్నిటా ఈశ్వరుణ్ణే దర్శించిన మహాభక్తులు, మిమ్మల్ని రక్షించుకోవడం ఈశ్వరుడి యొక్క ధర్మం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? మార్జాల కిశోర న్యాయం అంటే పిల్లి ఏం చేస్తుంది? పిల్లల్ని పెడుతుంది. పిల్లలు తమని తాము రక్షించుకో పిల్లి పిల్లల్ని తినేద్దామని అనేక శత్రువులు ఎదురు చూస్తుంటాయి. కుక్కలు చూస్తుంటాయి, మగపిల్లి కూడా చూస్తుంటుంది. ఈ పిల్లి పిల్లలు ఏం చేస్తాయంటే వీటికి ఆపదొచ్చిందేమో అనిపించినప్పుడు మ్యావ్ అంటాయంటే, ఎక్కడున్నా ఆడపిల్లి పరిగెత్తుకు రావాలి. వచ్చి కఠినంగా ఉంటాయి ఆడపిల్లి పళ్ళు. అంత కఠినమైన పళ్ళు ఉన్నటువంటి పిల్లి మెత్తటి శరీరంతో ఉన్నటువంటి పిల్లి పిల్లని నోటితో పట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా నోటితో పట్టుకుని దూకారనుకోండి, మీకు తెలియకుండానే నోరు అని ఖర్చుకుంటుంది. ఆడపిల్లి తన పిల్లని నోట్లో పట్టుకుని 7 ఇళ్ళు దూకుతుంది మార్చేయడానికి స్థావరం. దూకిన నోరు మాత్రం ఖర్చుకోదు. పిల్లి పిల్లను అలా నోటితో పట్టుకుని 7 ఇళ్ళు దాటించి సురక్షిత స్థావరంలో దాచేసింది. ఎందుకు దాచేసింది? మ్యావ్ అన్నది. మ్యావ్ అన్నందుకు పిల్లి వచ్చి దాచి రక్షించుకున్నట్టు సత్పురుష సాంగత్యము చేత నిరంతర ఈశ్వర నామ అనుసంధానము మీకు అలవాటైతే, మీరు ఈశ్వర అని అస్తమానం అనగలిగితే, ఆడపిల్లి వచ్చి పిల్లి పిల్లల్ని రక్షించుకున్నట్టు మిమ్మల్ని రక్షించుకోవడానికి ఈశ్వరుడు యొక్క పూచి అయి మిమ్మల్ని రక్షిస్తాడు. మీకు ఇంతకన్నా ఏం కావాలి? ఈ రక్షణ మీ భక్తిని ద్విగుణీకృతం చేస్తుంది. ఆయనే రక్షిస్తున్నాడు, ఆయనే రక్షిస్తున్నాడని. ఇది ద్విగుణీకృతం చేసి ఈ భక్తి ఒకనాడు జ్ఞానం అవుతుంది. ఈ జ్ఞానము నిశ్చలత్వానికి తీసుకెళ్తుంది. ఈ నిశ్చలత్వము మీకు మోక్షాన్ని ఇస్తుంది. ఇది శంకరాచార్య స్వామి వారి యొక్క ప్రతిపాదన. ఐఎమ్ గివింగ్ అనదర్ స్మాల్ ఇల్లస్ట్రేషన్. A cat gives birth to kittens. Kittens are like mukhamal cloth, very tender, very soft, very smooth. These kittens are given birth at a particular place, but they are exposed to lot of risks and dangers. Dogs want to eat them away. Even the male cat want to eat them away. At such difficult junctures, these kittens cannot safeguard themselves. So what they say, whenever a dog wants to approach them to take them away, these kittens cry, meow. It is the duty of the mother cat to come and take them away. How will it take this kitten? It does not have hands. So it just plucks the kitten in its mouth. It catches the kitten in such a way that it is caught in between the upper jaw and the lower jaw. Whenever we jump, naturally the upper jaw and lower jaw get tightened. But it is a great feature with the mother cat that whenever it cat holds the kitten and jumps 7 houses and takes the kitten to a safer place, it will not bite or it will not cause any harm with its sharp teeth to the kitten, and it takes all the kittens to a safer place and keeps them at a safer place. So they cannot be eaten away by dogs or male cats. In the same way, a man who is associated with a guru, a man who is associated with a bhakta, a man who is associated with a jnani gains the knowledge of seeing Ishvara in every creature. Whenever he enjoys, he utters the names of Lord Ishvara. Whenever he gets a difficulty, he says Ishvara. So Ishvara has the duty of protecting his devotee. So now, just as the kitten cries, just as the mother cat comes to safeguard the kitten, whenever the bhakta cries Ishvara in a difficult mode, it is up to the God to come and rescue the devotee. So God comes and rescues his devotees in many junctures. This experience doubles his faith in the God. This devotion in the last stage becomes the jnana, just as the rice in a cooker becomes the cooked rice by the flame of the fire. In the same way, by the boon of the God, by the grace of the God, the devotion becomes the jnana. The jnana is nothing but nischala tattva, unperturbed, undisturbed mood of the devotee. This is the staircase for reaching the attaining the moksha. So Shankaracharya says you should have the association with a bhakta. Unless you have that association, you cannot step up the ladder. So satsangatve nissangatvam nissangatve nirmohatvam nirmohatve nischalatatvam
నిశ్చలతత్వే జీవన్ముక్తి. చాలా అనుకుంటున్నాను నేను ఎప్పుడు నా ప్రసంగాల్లో ఇంగ్లీష్ వాడలేదు, కానీ నాకు మహానుభావుడు అంత దూరం దేశం నుంచి వచ్చిన వారికి ఆధ్యాత్మిక చింతన పట్ల, సనాతన ధర్మం పట్ల వారికి ఉన్నటువంటి జిజ్ఞాస చూశాక నేను మొన్నటి రోజున మర్చిపోయాను ఇంగ్లీష్లో మాట్లాడడం. నాకు ఈ ఆఫీస్లో ఇంగ్లీష్ వాడినా నేను ఏమో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడగలనేమో నాకు తెలియదు, కానీ నాకు ఆ తెలుగు భాషలో ప్రసంగం చేయడం అంటే నాకు తెలుగులో మాట్లాడటమే చాలా ఇష్టం. నాకు ఇంగ్లీష్లో మధ్యలో ఎక్కువ నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఇవాళ నేను నా నియమాన్ని ఉల్లంఘించి ఎందుకు మాట్లాడంటే ఇంత భక్తుడైన వారి కోసం నేను మాట్లాడకపోతే ఈశ్వరుడు కూడా నన్ను క్షమించాడు. అందుకని నేను నా తెలుగులో ఇంగ్లీష్. కాబట్టి శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత మన జీవితమునకు సరి అయిన దిశానిర్దేశము లభించి, మన యందున్నటువంటి మోహము నశించి, మనకి సత్పురుష సాంగత్యము లభించి మన జీవితము సార్థకత పొందేటటువంటి అదృష్టము మనకు కటాక్షింపబడుగాక అని శంకరాచార్య స్వామి వారి పాదములకు సాంజలి బంధకముగా శిరస్సు పాటించి నమస్కరిస్తూ, ఒక కాకినాడలో ఉన్నటువంటి ఒక ప్రాస్పరస్ కంపెనీ, ఒక గొప్ప కంపెనీ, భజగోవిందం వినవలసినటువంటి అవసరం లేని కంపెనీ, హాయిగా సరదాగా ఓ సినిమా వేసుకోవచ్చు, శోభానాయుడు గారి డ్యాన్స్ రిసైటల్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకోటి పెట్టుకోవచ్చు. అన్నీ వదిలేసి వీ వాంట్ టు హ్యాండ్ యూ ఓవర్ ఎ విప్, ప్లీజ్ బీట్ us విత్ ద స్వీప్ అని చెప్పి, రావయా మోహముద్గరం చెప్పవయా మాకు అని తీసుకొచ్చి 3 రోజులు చేతకాని వాడికి కొరడా ఇచ్చి దెబ్బలు తినడానికి సిద్ధపడిన మీ ప్రాజ్ఞతకి శిరస్సు వంచి నమస్కరిస్తూ మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.